హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు A to Z కాంపిటేటివ్ వరల్డ్. ఈరోజు మనం ఏపీ టెట్ 2022 నోటిఫికేషన్ని బేస్ చేసుకుని కంప్లీట్గా అప్ టు 6th క్లాస్ న్యూ సిలబస్, అలాగే 7th and 8th క్లాస్ ఓల్డ్ సిలబస్ అని చెప్పారండి. సో మనకేంటంటే ఎస్జిటికి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ అండ్ ఎస్సిఏకి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి ఎస్జిటి అయితే 3rd to 8th క్లాస్ అండ్ ఎస్సీ అయితే 3rd to 10th క్లాస్ కాబట్టి సో మనం ఎస్జిటి అండ్ ఎస్సీకి యూజ్ అయ్యేటువంటి 3rd క్లాస్ కంప్లీట్గా ఉన్నటువంటి 9 చాప్టర్స్ కూడా సో అన్నిటి పూర్తి వివరణతో, ముఖ్యమైనటువంటి విశ్లేషణలతో మనం ఈ వీడియోని పూర్తి వివరణతో చేద్దామండి. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు A to Z కాంపిటేటివ్ వరల్డ్. సరే, మరి మనం చూసినట్లయితే 3వ తరగతి అండి. మొదటి పాఠం పేరు తెలుగు తల్లి, 2వ పాఠం పేరు మర్యాద చేద్దాం, 3వది మంచి బాలుడు, 4వది నా బాల్యం, 5వది పొడుపు విడుపు, 6వది మేమే మేకపిల్ల, 7వది పద్యరత్నాలు, 8వది మా ఊరి ఏరు, 9వది తొలి పండుగ. అయితే ఇవి పాఠ్యభాగాల పేర్లు. అయితే ఇది ఇతివృత్తాలండి. సో ఏ పాఠ్యభాగం ఏ ఇతివృత్తానికి చెందింది ప్రక్రియ. సో ప్రక్రియకి ఇతివృత్తానికి వేరియేషన్ ఏంటి అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ఉదాహరణ చూసినట్లయితే తెలుగు తల్లి అనే పాఠ్యభాగాన్ని 3వ తరగతి పాఠ్యపుస్తకంలో పెట్టడం వల్ల విద్యార్థుల్లో ఏ భావాన్ని వాళ్ళు అభివృద్ధి చేయాలనుకుంటున్నారో, నింపాలనుకుంటున్నారో అనేదాన్ని ఇతివృత్తం అంటారు. అంటే తెలుగు తల్లి అనే పాఠ్యభాగం పెట్టడం వల్ల పిల్లవాడికి దేశభక్తిని అలవర్చాలనుకుంటున్నారు. అలాగే ప్రక్రియ ఏంటంటే ఆ పాఠ్యభాగం గేయం రూపంలో ఉందా, కథ రూపంలో ఉందా, ఆత్మకథ, సో అది దేనికి చెందింది అనేది ప్రక్రియ. దేనిని విద్యార్థుల్లో రూపొందించాలనుకుంటున్నారో, నిర్మించాలనుకుంటున్నారో అది ఇతివృత్తం అనమాట. సో దీన్ని రచించినటువంటి రచయిత లేదా ఆ పాఠ్యభాగానికి మూలం ఏంటనేది మనకి ఇక్కడ ఇండెక్స్ రూపంలో ఇచ్చారు. సో మరి ఫస్ట్ పాఠం చూద్దామండి. తెలుగు తల్లి అనేది మనకి ఫస్ట్ పాఠంగా ఇచ్చారు, మొట్టమొదటి పాఠ్యభాగం. అయితే ఈ తెలుగు తల్లి అనే పాఠ్యభాగం, ఈ తెలుగు తల్లి అనేటటువంటి పాఠ్యభాగం చూడండి, ఇక్కడ చూసినట్లయితే ప్రక్రియ గేయ ప్రక్రియ, దీని యొక్క ఇతివృత్తం దేశభక్తి అండి. సో కవి పరిచయాన్ని కనుక మనం చూసినట్లయితే తెలుగు తల్లి పాఠ్యభాగాన్ని రచించినటువంటి కవి శ్రీశ్రీ గారు. శ్రీశ్రీ గారి యొక్క పూర్తి పేరు మోస్ట్లీ అందరికీ తెలుసండి, శ్రీరంగం శ్రీనివాసరావు. అయితే ఈయన యొక్క కాలాన్ని మనం చూసినట్లయితే ఈ కాలం కూడా తెలుసుకోవాలా అనే క్వశ్చన్ మీకు వస్తే దానికి ఆన్సర్ తెలుసుకోవాలి. ఎందుకు అంటే టెట్ అంటే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అండి. సో డిఎస్సికి ముందు టెట్ అనేది క్వాలిఫై అవ్వాలి. సో టెట్ ప్రిపరేషన్ కరెక్ట్ వే ఏంటంటే మీరు ఆ మెటీరియల్ ఈ మెటీరియల్ కాదండి, ముందు మనకి గవర్నమెంట్ ప్రభుత్వ పాఠ్య పుస్తకాలు ఏవైతే ఉన్నాయో వాటిని అట్ట నుండి అట్ట వరకు ప్రిపేర్ అవ్వాలి. దట్ ఈజ్ కాల్డ్ ప్రిపరేషన్ అండి. సో కాబట్టి మీరు టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా మీకు ఇంపార్టెంటే. కాబట్టి వాళ్ళ యొక్క కాలం, జననం, మరణాలు కూడా మీరు తెలుసుకోవాలి. సో మిమ్మల్ని ఇప్పుడు ఫిల్టరైజేషన్ చేయాలి అంటే ఇలాంటి హార్డ్గానే అడిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కేర్ఫుల్గా చూడండి. ఈయన యొక్క కాలం 14/4/1910 అంటే ఏప్రిల్ 14 అంటే అంబేద్కర్ జయంతి రోజే ఈయన జన్మించారు. కానీ ఇయర్ వేరు, 1910వ సంవత్సరం. ఈయన పరమపదించిన సంవత్సరం 15/6/1983 అండి. ఈయన యొక్క రచనల్ని మనం చూసినట్లయితే మహాప్రస్థానం అనేది శ్రీశ్రీ గారి యొక్క అభ్యుదయ కవితా సంపుటి. సో అభ్యుదయ కవితా సంపుటి అంటే ఒకసారి చూడండి, అభ్యుదయాన్ని అంటే వాళ్ళ ఒక ఫైరింగ్, సో ఒక అభ్యుదయ భావాల్ని చేయడానికి ఈయన రచించినటువంటి కవితా సంపుటి మహాప్రస్థానం. అలాగే మరో ప్రస్థానం అనేది విప్లవ కవితా సంపుటి. మరో ప్రస్థానం అనేది 4వది ఖడ్గ సృష్టి. సో మహాప్రస్థానం, మరో ప్రస్థానం, ఖడ్గ సృష్టి అనునవి ఎవరి యొక్క రచనలు అంటే శ్రీశ్రీ అండి. అలా కాని పక్షంలో శ్రీశ్రీ గారి మరో ప్రస్థానం అనేది ఏ విధమైనటువంటి కవితా సంపుటి, అభ్యుదయ కవితా సంపుటియా, విప్లవ కవితా సంపుటియా అలా అడగొచ్చు. కాబట్టి విప్లవ కవితా సంపుటి మరో ప్రస్థానం, అభ్యుదయ కవితా సంపుటి మహాప్రస్థానం. ఓకేనండి. అలాగే శ్రీశ్రీ గారి యొక్క స్వీయ రచన అంటే ఆయన యొక్క ఆత్మకథ పేరు అనంతం. సో అనంతం అనున్నది శ్రీశ్రీ గారి యొక్క ఆత్మరచన. నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ పాఠ్యభాగానికి అంటే ఈ తెలుగు తల్లి అనే పాఠ్యభాగానికి సంబంధించినటువంటి విశేషాలు, సో కొన్ని ఇంపార్టెన్స్ మనం చూసినట్లయితే సో చూడండి,
తెలుగు కవిత్వాన్ని ఒక మలుపు తిప్పినటువంటి శ్రీశ్రీ రచన ఏది? మహాప్రస్థానం. సో మనకి చాలా ఉంటాయి కదండి. సో మహాప్రస్థానంలో సో తెలుగు కవిత్వాన్ని ఒక మలుపు తిప్పినటువంటి శ్రీశ్రీ రచన మహాప్రస్థానం. అలాగే అదివో తెలుగు తల్లి అందాల నిండు జాబిల్లి ఆనందాల కల్పవల్లి అది నీ తెలుగు తల్లి అన్నటువంటి గేయ రచయిత ఎవరు అంటే గేయ కవి శ్రీశ్రీ అండి. అంటే ఈ తెలుగు తల్లి అనే పాఠ్య భాగంలో ఈ టైప్లో ఉంటాయి అన్నమాట గేయం మొత్తం కూడా. కాబట్టి సో మన గేయాలు సో ఈ గేయం ఈ 4 లైన్స్ ఏ లెసన్లోనివి అది కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే సంకెళ్ళు లేని నేల సంతోష చంద్రశాల అన్న గేయ కవి ఎవరు? సో ఇది కూడా మనకి శ్రీశ్రీ గారండి. అలానే అదిగో సుదూర నేల చనవోయ్ తెలుగు వీర అన్న గేయ పంక్తులు గల పాఠ్యాంశం. సో ఈ గేయ పంక్తులు ఏ పాఠ్యాంశంలో ఉన్నాయి? సో తెలుగు తల్లి. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్ కనవోయ్ తెలుగు రేడా అదని డాష్ నేల అనుంగు నేల. సో కాబట్టి ఇలా మీకు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో కూడా మిమ్మల్ని ఎట్లా అడగొచ్చు. సో ఈ విధంగా మీకు ఉంటుందండి ఈ విశేషాలు అనేవి. నెక్స్ట్ ఏంటంటే ఇదే పాఠ్య భాగంలో మనకి ఇంతకుముందు ఏంటంటే ఒక లెసన్ మాత్రమే ఉండేదండి. కానీ ఇప్పుడు ఏంటంటే ఒక పాఠ్య భాగంతో పాటు ఈ మాసపు పాట ఈ మాసపు కథ అని ఇంకో 2 అడిషనల్ టాపిక్స్ యాడ్ చేశారు. దానిలో భాగంగా మనకి తెలుగు తల్లి పాఠ్య భాగంలో ఈ మాసపు పాట ఏంటంటే తల్లి భారతి వందనం. అయితే ఈ పాటకు సంబంధించినటువంటి కవి పరిచయాన్ని చూస్తే కవి దాశరథి కృష్ణమాచార్య. ఈయన యొక్క కాలం జూలై 22, 1925. ఆయన పరమపదించింది 5/11/1987. ఈయన యొక్క రచనల్ని మనం చూసినట్లయితే అగ్నిధార రుద్రవీణ మహాంధ్రోదయం తిమిరంతో సమరం. సో గుర్తుపెట్టేసుకోవాలి ఒక ఫ్లోలో అగ్నిధార రుద్రవీణ తిమిరంతో సమరం మహాంధ్రోదయం అనేవి దాశరథి గారి యొక్క రచనలండి. అలాగే ఈయన యొక్క బిరుదుని చూసినట్టయితే కవిసింహ అభ్యుదయ చక్రవర్తి అభ్యుదయ కవితా చక్రవర్తి కవిసింహ అనేది ఈ యొక్క దాశరథి కృష్ణమాచార్యుల గారి యొక్క బిరుదులండి. అలాగే ఈ దాశరథి గారి యొక్క ఆత్మకథ పేరు ఏంటంటే యాత్రాస్మృతి. సో యాత్రాస్మృతి అనేది సో ఎవరి యొక్క ఆత్మకథ పేరు? సో దాశరథి. సో ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ పాఠ్య భాగానికి అంటే ఏంటి తల్లి భారతి వందనం అనే పాఠ్య భాగానికి సంబంధించినటువంటి విశేషాలను మనం చూసినట్లయితే సో చూడండి ఇక్కడ ఫస్ట్ నిజాం నిరంకుశత్వం మీద ధిక్కార స్వరం వినిపించినటువంటి కవి ఎవరు అంటే ఈ యొక్క దాశరథి గారు. అలాగే నిజాం రాచరికం నుండి తెలంగాణ విమోచనకు మేలు కొలుపు పాడిన వాళ్ళు కూడా ఈయన. అంతేకాకుండా పద్యాన్ని పాటని కూడా సమానంగా నిర్వహించిన కవి. సో మిమ్మల్ని ఈ టైప్లో అడగచ్చు పద్యాన్ని పాటని సమానంగా నిర్వహించిన తల్లి భారతి వందనం పాఠ్యభాగ కవి ఎవరు అని కూడా అడగచ్చు. కాబట్టి ఎవరు అంటే దాశరథి గారు. అలాగే ఈ దాశరథి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్థాన కవిగా కూడా ఉన్నారండి. అంతేకాకుండా తల్లి భారతి వందనం గేయ రచయిత ఎవరు అనే టైప్లో మిమ్మల్ని క్వశ్చన్ అడగచ్చు. సో దాశరథి కృష్ణమాచార్య. అలాగే చదువులు బాగా చదివేదమమ్మ జాతి గౌరవం పెంచేదమమ్మ అన్నటువంటి గేయ కవి ఎవరు? సో మనకి ఈ తల్లి భారతి వందనం పాఠ్య భాగంలో గేయాలు ఇలా ఉంటాయి అన్నమాట ఈ రకంగా. సో దీన్ని రచించినటువంటి కవి ఎవరు అన్నప్పుడు దాశరథి కృష్ణమాచార్య. సో ఈ విధంగా మనకు ఉంటుందండి. సో నెక్స్ట్ ఈ మాసపు కథ. సో ఈ లెసన్ ఏమో తెలుగు తల్లి. ఈ మాసపు పాట తల్లి భారతి వందనం. ఈ మాసపు కథ ఐకమత్యం అండి. ఈ మాసపు కథ ఐకమత్యం. అయితే మనం ఈ మాసపు కథకు సంబంధించినటువంటి ఫస్ట్ లెసన్లోనే ఇవన్నీ కూడా చూసినట్లయితే ఐకమత్యం పాఠ్యభాగం యొక్క కవి ఎవరు, కవి పరిచయం, రచయిత ఎవరు అంటే లియో టాల్స్టాయ్. సో మనందరూ లియో టాల్స్టాయ్ పేరు ఆల్రెడీ విని ఉన్నాం. ఓల్డ్గా టెట్కి ప్రిపేర్ అయిన వాళ్ళు ఏంటంటే 7th క్లాస్లో మనకి కొన్ని లెసన్స్ ఉంటాయి. సో కొడవటి గంటి కుటుంబారా బొండు మల్లెలు ఆ తర్వాత కొన్ని లెసన్స్ ఉంటాయి. వాటిలో వస్తారు మనకి లియో టాల్స్టాయ్. ఓకే. అలాగే నెక్స్ట్ చూడండి కాలం. ఈయన యొక్క కాలం చూసినట్లయితే 9/9/1928 అలా గుర్తుపెట్టుకోండి. ఈయన పరమపదించింది 20/11/1910 అంటే నవంబర్ 20, 1910 అనమాట. సో ఈయన యొక్క రచనల్ని మనం చూసినట్లయితే లియో టాల్స్టాయ్ యొక్క రచనలు సమరం శాంతి. సమరం శాంతి మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. సమరం శాంతి అనేది లియో టాల్స్టాయ్ రచన. తిమిరంతో సమరం అనేది దాశరథి గారి ఈ రచన అనమాట. అలాగే ఆనా కెరినినా. సో ఆనా కెరినినా అనేది కూడా లియో టాల్స్టాయ్ యొక్క రచన.
అలాగే ఐకమత్యం కథకు టాల్స్టాయ్ కథ అనేది ఆధారం. సో ఐకమత్యం కథకు ఈ క్రింది వారిలో ఎవరి యొక్క కథ ఆధారం అన్నప్పుడు మనం టాల్స్టాయ్ కథ ఆధారం అని చెప్పుకోవచ్చు. అలానే లియో టాల్స్టాయ్ ప్రపంచ ప్రసిద్ధి పొందినటువంటి ఏ కథకులు అంటే రష్యన్ కథకులు అండి. రష్యాకి సంబంధించిన వ్యక్తి అనమాట ఈయన. అలాగే ఈ యొక్క ఐకమత్యం అనే కథ యొక్క ఉద్దేశం ఏంటి అంటే రామాపురం అనేటువంటి గ్రామంలో ఉండేటువంటి రైతు తన 3 కుమారులకు ఐకమత్యం యొక్క గొప్పతనాన్ని పుల్లల కట్ట సహాయంతో తెలియచేయడం. సో మనకి ఇక్కడ ఆ రైతు ఎక్కడ ఉండేవాడంటే రామాపురం. సో ఎంతమంది కుమారులకు ఐకమత్యం యొక్క గొప్పతనాన్ని వివరించాడంటే 3 కుమారులు. సో దీని సహాయంతో తను ఐకమత్యం యొక్క గొప్పతనాన్ని వివరించారంటే పుల్లల కట్ట. ఓకే అండి. అలాగే నెక్స్ట్ ఈ కథ ద్వారా మీకు ఏం అర్థమైంది? సో మనల్ని ఈ టైప్లో ఎలా అంటే ఈ స్టోరీ మనకు తెలియదు కాబట్టి ఎగ్జామ్లో డైరెక్ట్గా ఐకమత్యం అనే కథ ద్వారా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అన్నప్పుడు అన్నదమ్ముల్లా కలిసి ఉంటే మనల్ని ఎవరు ఏమీ చేయలేరు, విడిపోతే బలహీనలు అయిపోతాం. సో నాట్ ఓన్లీ ఓన్ బ్రదర్స్. సో ఇది యూనిటీ ఈ స్ట్రెంగ్త్ అని మొత్తం అందరికీ సంబంధించి చెప్తున్నారనమాట. ఓకే అండి. సో దీంతో మనకి ఫస్ట్ లెసన్ అనేది కంప్లీట్ అయింది. ఆ ఫస్ట్ లెసన్లో భాగంగా మనకు ఒకటి చెప్పారు ఇక్కడ, మేమంతా నీ పిల్లలము నీ చల్లని ఒడిలో మల్లెలము. సో ఇది మనకి ఇచ్చినటువంటి ఫస్ట్ లెసన్లో ఉండండి. సో కాకపోతే ఇది ఏ రకమైన వ్యాకరణాంశం అంటే ఇది అలంకారాలకు చెందుతుంది. మనకి అంత్యంలో ప్రాసని పాటించాయి కదా, పిల్లలము మల్లెలము అని. కాబట్టి అంత్యంలో ప్రాసని పాటించింది కాబట్టి ఇది అంత్యానుప్రాస అలంకారం. సో ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ అయిందండి. సో నెక్స్ట్ చాప్టర్ సెకండ్ చాప్టర్ మర్యాద చేద్దాం అనమాట. సో మర్యాద చేద్దాం అనే పాఠ్యభాగానికి సంబంధించిన వివరణ చూసినట్లయితే సో చూడండి, మర్యాద చేద్దాం. సో ఈ పాఠ్యభాగం యొక్క ప్రక్రియ ఏ ప్రక్రియకు చెందింది అంటే కథా ప్రక్రియకు చెందిందండి. అలాగే ఇతివృత్తం. సో ఇది హాస్యానికి చెందినటువంటి ఇతివృత్తం అండి. హాస్యానికి చెందినటువంటి ఇతివృత్తం. ఓకే. అలాగే మూలం. సో ఈ మర్యాద చేద్దాం అనే పాఠ్యభాగానికి మూలం పరమానందయ్య గారి కథ అన్నమాట. అలాగే ఈ మర్యాద చేద్దాం అనే పాఠ్యభాగంలో ఉన్నటువంటి పాత్రల్ని మనం చూసినట్లయితే పరమానందయ్య గారు, అలాగే అతని యొక్క శిష్యులు, అంతేకాకుండా పేరయ్య అనే పండితుడు అనమాట. సో పరమానందయ్య గారి శిష్యుల సంఖ్య ఎంత? ఇది నాకు మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే. నెక్స్ట్ చూసినట్లయితే విశేషాలు. అంటే ఈ పాఠ్యభాగానికి మర్యాద చేద్దాం అనే పాఠ్యభాగానికి సంబంధించిన విశేషాలు ఏంటంటే పూర్వం కళింగ రాజ్యంలో పరమానందయ్య అనే పండితుడు ఉండేవాడు. ఆయనకి 12 మంది శిష్యులు. సో మీరు ఆలోచించాల్సిన పని లేదు, శిష్యులు మొత్తం ఇక్కడ 12 మెంబర్స్ ఉన్నారు, 12 మంది శిష్యులు. ఓకే. ఇది వన్ ఆఫ్ ద పాయింట్ అనమాట. సో ఇక్కడ పూర్వం కళింగ రాజ్యంలో ఉన్నటువంటి పండితుడి పేరు ఏంటంటే పరమానందయ్య. ఆయనకున్న శిష్యులు ఎంతమంది అంటే 12 మంది. ఓకే. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే సమయానికి నువ్వు రాకపోతే చంపేసేవారురా. అంటే ఈ మాటలు ఎవరెవరితో అన్నారు అంటే పేరయ్య పండితుడు పరమానందయ్యతో అన్నారు. పేరయ్య పరమానందయ్య వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అండి. సో పరమానందయ్య గారు ఇంట్లో లేని సమయంలో ఈ పేరయ్య పంతులు వస్తారు. సో ఇతన్ని దొంగ అనుకుని చెప్పి వీళ్ళు చాలా కృత్యాలు చేస్తారనమాట. సో దానికి చెప్తారనమాట, పేరయ్య పంతులు చెప్తాడు సమయానికి నువ్వు రాకపోతే వీళ్ళని చంపేసేవారురా అని చెప్పేసి పేరయ్య పంతులు పరమానందయ్యతో అంటారనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఒరేయ్ మన ఇంటికి వచ్చే అతిథుల్ని గౌరవించి మర్యాదలు చేయాలి. సో ఈ వాక్యాలు ఎవరితో అన్నారు అంటే పరమానందయ్య గారు శిష్యులతో అన్నారు. సో వాక్యాలు ఎవరెవరితో అన్నారు, సో అది కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ చూడండి, పరమానందయ్య ఇంటిలోకి ప్రవేశించినటువంటి దొంగలు ఎంతమంది? సో పరమానందయ్య గారి ఇంట్లోకి ప్రవేశించినటువంటి దొంగలు ఎంతమంది అంటే 3. గుర్తుపెట్టుకోండి. పరమానందయ్య గారి శిష్యులు 12 మంది, ఆ దొంగలు 3. అలాగే నెక్స్ట్ పాయింట్, పాపం వీళ్ళకి ఏమీ తెలియదు, ఒట్టి అమాయకులు, వారిని క్షమించు అని అన్నది ఎవరు? సో పరమానందయ్య పేరయ్యతో అన్నారు. ఏంటి సో అన్నారు కదండి, ఒరే నువ్వు రాకపోతే వీళ్ళని చంపేసేవాళ్ళని చెప్పేసి పేరయ్య పరమానందయ్యతో అన్నారు కదా. ఆ తర్వాత పరమానందయ్య గారు ఇలా అంటారు, పాపం వీళ్ళకి ఏం తెలియదు, వీళ్ళు ఒట్టి అమాయకులు, వీళ్ళని క్షమించు అని చెప్పేసి ఎవరితో అన్నారు అంటే పరమానందయ్య గారు పేరయ్యతో అన్నారనమాట. ఓకే అండి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఈ మర్యాద చేద్దాం అనే పాఠ్యభాగంలో మనకి ఈ మాసపు కథ ఏంటంటే జింక అండి. సో ఈ మాసపు కథ పేరు ఏంటంటే జింక అనమాట.
ఈ జింక అనే కథకి సంబంధించినటువంటి కీ పాయింట్స్ మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. చూడండి స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా. సో ఇది అంటే ఈ జింక అనే కథ ఈసప్ కథ. సో ఈసప్ కథలు ఉండే కదా, సో ఆ ఈసప్ కథకి చెందిందనమాట. అలాగే ఈసప్ కథలు అంటే ఏంటి అసలు, వాటి గురించి మనం తెలుసుకున్నట్లయితే ఈసప్ కథలు గ్రీకు పురాణ కథలుగా ప్రసిద్ధి. సో గ్రీకు పురాణ కథలుగా ప్రసిద్ధి. ఇవి 2500 సంవత్సరాల నాటివి. సో ఈసప్ కథలు అనేది ఏ పురాణ కథలు అంటే గ్రీక్ పురాణ కథలు. సో ఇవి ఎన్ని సంవత్సరాల నాటివి అంటే 2500 సంవత్సరాల నాటివి. ఈ కథలు అన్ని ప్రపంచ భాషల్లోకి కూడా అనువదించబడ్డాయి ఈసప్ కథలు అనేవి. ఓకేనా అండి. సో నెక్స్ట్ పాయింట్ చూసినట్లయితే చూడండి, మనం ఏదైనా డిసప్పాయింట్ అయినప్పుడు చిచి అన్నట్టు డిసప్పాయింట్మెంట్లో అంటాం కదా. సో ఇలా అనమాట. అంటే అని అనమాట అర్థం. సో నా కాళ్ళు మాత్రం చీపురు పుల్లలా ఉన్నాయి, ఏం బాగాలేవు అని అనుకున్నది ఎవరు? సో నా కాళ్ళు మాత్రం చీపురు పుల్లలా సన్నగా ఉన్నాయి, ఏం బాగాలేదు అని చెప్పి అనుకున్నది ఎవరు అంటే జింక అండి. అలాగే నెక్స్ట్ పాయింట్, జింక నీళ్ళలో తన ప్రతిబింబం చూసుకుని వేటిని చూసి మురిసిపోయింది. సో జింక ఒకసారి నీళ్లు తాగడానికి ఒక ప్లేస్లోకి వెళ్తే అక్కడ దాని ప్రతిబింబం చూసుకుని తన కొమ్ములు చాలా వంపులు తిరిగి చక్కగా అందంగా ఉండడం చూసి మురిసిపోయిందనమాట. అదే సమయంలో దాని యొక్క కాళ్ళు చూసుకుని చీపురు పుల్లలా ఉన్నాయని చెప్పి ఈసరించుకుంది. ఓకే అండి. నెక్స్ట్ పాయింట్ చూడండి, జింక భయంతో దేనిని చూసి రివ్వున దూసుకుపోయింది. సో మోస్ట్లీ సింహాన్ని. నెక్స్ట్ పాయింట్, దూసుకుపోతున్న జింక ఎలా ఇరుక్కుపోయింది? సో చాలా వేగంగా పరిగెడుతుంది కదా. సో అది ఎలా ఇరుక్కుపోయింది అంటే తన అందమైన కొమ్మలకు తగులుకొని ఇరుక్కుపోయింది అనమాట. దాని బారైనటువంటి వంపులు తిరిగినటువంటి కొమ్ములు అనేవి కొమ్మల్లో తగులుకుని ఇరుక్కుపోయింది. నెక్స్ట్ క్వశ్చన్, అదృష్టవశాత్తు సింహం నుండి తప్పించుకున్న జింక ప్రాణం మీదకి తెచ్చిపెట్టినవి ఏవి? సో ఇక్కడ ఏంటంటే ఆ జింక అదృష్టవశాత్తు సింహం నుండి తప్పించుకుంది, అయితే దానికి ప్రాణం మీదకి తెచ్చిపెట్టినవి ఏంటి అంటే జింక మురిసిపోయినటువంటి కొమ్ములు. సో జింక దాని యొక్క కొమ్ములు చాలా అందంగా ఉన్నాయని అనుకుంది, కానీ దాని కాళ్ళు చీపురు పుల్లలాగా సన్నగా ఉన్నాయని డిసప్పాయింట్ అయింది. కానీ దాన్ని సింహం నుండి కాపాడింది దాని చీపురు పుల్లలాగా ఉండి అది అసహించుకున్నటువంటి కాళ్ళు. దాన్ని చెట్టు కొమ్మలో ఇరుక్కుపోయేలా చేసి దాన్ని అపాయంలోకి నెట్టినవి ఏంటి అంటే అది మురిసిపోయినటువంటి కొమ్ములు అనమాట. సో అంటారు కదా, సో చూడ్డానికి అందంగా ఉంది కదా అని చెప్పి, చూడ్డానికి అందంగా లేదు కదా అని చెప్పి మనం దేన్ని లైట్ తీసుకోకూడదు, అసహించుకోకూడదు. సో దాని అవసరాన్ని బట్టి అవి ఎలా ఉండాలి అనేది సో తెలిసే అది అలా ఉంటుంది అనమాట. ఓకేనా. సో మరి మనం నెక్స్ట్ ఇంకో చాప్టర్ చూద్దామండి. చూడండి, సో మంచి బాలుడు అండి. ఇప్పుడు మంచి బాలుడు పాఠ్యభాగం అనమాట. సో మంచి బాలుడు ఈ పాఠ్యభాగం అనేది కూడా సేమ్ గేయ ప్రక్రియకి చెందిందండి. మంచి బాలుడు అనే పాఠ్యభాగం ఏ ప్రక్రియకి చెందిందంటే గేయ ప్రక్రియ. అలాగే ఈ మంచి బాలుడు అనే పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం ఏంటి అంటే సహానుభూతి. ఓకేనా అండి. సో సహానుభూతి అనేది మంచి బాలుడు అనే పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం. అలాగే ఈ మంచి బాలుడు అనే పాఠ్యభాగం యొక్క కవి పరిచయాన్ని మనం చూసినట్లయితే ఈ పాఠ్యభాగం యొక్క కవి ఆలూరి బైరాగి. ఓకేనండి, ఆలూరి బైరాగి. సో బైరాగి మంచి, సో చూడండి మంచి బాలుడు ఆలూరి బైరాగి. ఈ ఆలూరి బైరాగి యొక్క కాలం చూసినట్లయితే నవంబర్ 5, 1925. నవంబర్ 5, 1925. ఆయన పరమపదించింది చూసినట్లయితే 9/9/1978 అనమాట. ఓకేనండి. ఆలూరి బైరాగి యొక్క రచనలు మనం చూసినట్లయితే చీకటి మేడలు, నూతిలో గొంతుకలు, ఆగమగీతి, దివ్య భవనం. సో ఇవన్నీ కూడా ఆలూరి బైరాగి యొక్క రచనలండి. అలాగే ఈ పాఠ్యభాగం అంటే ఏంటి, ఈ మంచి బాలుడు అనే పాఠ్యభాగం యొక్క ఉద్దేశం ఏంటి అంటే చూడండి, ఉద్దేశం ఏంటి అంటే సో కష్టాలలో ఉన్నవారికి సాయం చెయ్యని మనిషి జీవితం వ్యర్థం అని తెలియచేయడమే ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశం. సో మంచి బాలుడు పాఠ్యభాగం యొక్క ఉద్దేశం ఇదన్నమాట. ఓకేనండి. ఈ పాఠ్యభాగానికి సంబంధించినటువంటి కొన్ని విశేషాలని మనం చూద్దామండి. చూసినట్లయితే
ఫస్ట్ పాయింట్, 20వ శతాబ్దపు అగ్రశ్రేణి తెలుగు కవుల్లో ఒకరు ఎవరు అంటే ఆలూరి బైరాగి. అలాగే నెక్స్ట్ పాయింట్, మానవుడి అస్తిత్వ వేదనని కవిత్వంగా వెలువరించిన కవి ఎవరు అంటే ఆలూరి బైరాగి. సో మానవుడి యొక్క అస్తిత్వ వేదనని కవిత్వంగా వెలువరించిన కవి ఆలూరి బైరాగి. నెక్స్ట్ క్వశ్చన్, ఆగమగీతి రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. సో ఆలూరి బైరాగి యొక్క ఏ రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది అంటే ఆగమగీతి అండి. ఓకే, ఆగమగీతి. సో నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ పాయింట్, జోరువానలో గడగడ వణుకుతూ వస్తున్నది ఎవరు? సో జోరువానలో గడగడ నడుస్తూ వణుకుతూ వస్తుంది ఎవరు అంటే ఒక ముసలమ్మ. సో ఇది మనకి లెసన్లోని కీ పాయింట్స్ అండి. నెక్స్ట్, ముసలమ్మను చెయ్యి పట్టుకుని రోడ్డు దాటించి ఆమెను వాళ్ళ ఇంటి దగ్గర దిగబెట్టి వచ్చిన వాడు ఎవరు అంటే మంచి బాలుడు. నెక్స్ట్ పాయింట్, స్నేహితులారా ఆ ముసలమ్మ కూడా మరి ఒకరికి అమ్మే అని ఆలోచించారా అన్న వాక్యం గల పాఠ్యాంశం ఏంటి? సో ఆ పిల్లవాడు స్నేహితులారా ఆ ముసలమ్మ కూడా ఎవరో ఒకరికి అమ్మే అయి ఉంటుంది కదా అని చెప్పేసి ఉన్నటువంటి వాక్యం ఏ పాఠ్య భాగంలో ఉంది అంటే మంచి బాలుడు. నెక్స్ట్ పాయింట్, దుర్బలులకు సాయం చేయని ఎడ కొరగా దెందుకు మనుజుని మనుగడ. సో దుర్బలులకు సాయం చేయనటువంటి మనిషి మనుగడ ఎందుకు? ఈ వాక్యం గల పాఠ్యాంశం ఏంటి అంటే మంచి బాలుడు అండి. ఓకేనా? సో మనకి ఈ మంచి బాలుడు పాఠ్యభాగానికి సంబంధించి ఈ మాసపు పాట ఇచ్చారండి. ఈ మాసపు పాట ఏంటంటే కలపండి చేయి చేయి అన్నమాట. సో కలపండి చేయి చేయి. అయితే ఈ పాఠ్యభాగానికి సంబంధించినటువంటి కవి పరిచయంలో భాగంగా కవి ఎవరు అంటే దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి. సో కలపండి చేయి చేయి కృష్ణ శాస్త్రి. కాలం నవంబర్ 1, 1897. పరమపదించింది 24/2/1980. అలాగే దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారి యొక్క రచనలు చూసినట్లయితే కృష్ణపక్షం ఊర్వశి ప్రవాసము. సో కృష్ణపక్షం ఊర్వశి ప్రవాసము. అలాగే ఈయన యొక్క దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారి యొక్క కవిత్వ లక్షణాలు మనం చూసినట్లయితే అక్షరరమ్యత, భావన సౌకుమార్యం, శబ్ద సంస్కారం. సో ఇవన్నీ కూడా ఈ రచయిత యొక్క కవిత్వ లక్షణాలండి. సో మనం ఈ పాఠ్య భాగంలో కొన్ని కీ పాయింట్స్, మనం ఇంపార్టెంట్ పాయింట్స్ మనం చూసినట్లయితే చూడండి ఒకసారి. ఆధునిక తెలుగు కవిత్వంలో భావ కవిత్వ యుగానికి తలుపులు తెరచినటువంటి అచ్చమైన తెలుగు కవి ఎవరు అంటే కృష్ణశాస్త్రి గారు. సో ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, కృష్ణశాస్త్రి కవిత్వాన్ని శ్రీశ్రీ గారు దేంతో పోల్చారు? సో కృష్ణశాస్త్రి గారి యొక్క కవిత్వాన్ని శ్రీశ్రీ గారు దేంతో పోల్చారు అంటే ఇక్షు సముద్రం. సో ఇక్షు సముద్రం. అలాగే కలపండి చేయి చేయి కలపండి, 10 మంది భుజం భుజం కలపండి, చేయి చేయి కలపండి అన్న కవి ఎవరు అంటే కృష్ణశాస్త్రి. సో ఇదంతా కూడా మనకు ఆ పాఠ్యభాగంలో ఉంటుందండి. నెక్స్ట్, కలకత్తా కాశ్మీరం కాశీ కన్యాకుమారి, కలిపేస్తాం రైలు దారి కానకోన రహదారి. సో అన్నటువంటి గేయ కవి కూడా కృష్ణశాస్త్రి గారు. ఓకేనా అండి? సో మనం ఈ మాసపు పాటను చూసాం కదా. సో ఇప్పుడు ఈ మాసపు కథను చూద్దామండి. సో ఈ మాసపు కథ. సో ఈ మాసపు కథ పేరు ఏంటంటే బావిలోని నీళ్ళు. సో బావిలోని నీళ్ళు అనేది ఈ మాసపు కథ అండి. ఓకేనా? సో మనం దీని యొక్క ఇంపార్టెన్స్ చూసినట్లయితే చూడండి. ఫస్ట్, ఈ కథ అక్బర్ బీర్బల్ కథల్లో ఉంది. సో మనకి బావిలోని నీళ్ళు అనేది ఏంటి అంటే అక్బర్ బీర్బల్ కథల్లోని కథ అన్నమాట. మనకి ఈ మంచినీళ్ళు, సో ఇక్కడ మనకున్నటువంటి బావిలోని నీళ్ళు అనేటటువంటి కథలో ఉన్నటువంటి పాత్రలు అక్బర్ రాజు, బీర్బల్ మంత్రి, అలాగే ఒక రైతు, ఒక జమీందారు అనే వాళ్ళు ఉంటారనమాట. సో వ్యాఖ్యానాలు, ఈ పాఠ్యభాగంలో మనకి ఇంపార్టెంట్ వ్యాఖ్యానాలు ఏంటంటే నేను నీకు బావిని అమ్మాను కానీ అందులోని నీళ్ళు అమ్మలేదు అని అన్నది ఎవరు అంటే జమీందారు రైతుతో అన్నాడు. ఓకే. నెక్స్ట్ పాయింట్, నీళ్లు కావాలంటే తగిన ధనం ఇచ్చి తోడుకో అని అన్నది ఎవరు అంటే సేమ్ జమీందారు రైతుతో అన్నాడు. నెక్స్ట్ పాయింట్, రైతు బావిలోని నీళ్లు ఉన్నాయి,
సో రైతు, బావిలో నీ నీళ్లు ఉన్నాయి, వెంటనే బావిలోని నీళ్ళన్నీ తోడుకొని వెళ్ళిపో, లేదా నీళ్లు పెట్టుకున్నందుకు రైతుకు అద్దె చెల్లించు అని అన్నది ఎవరు అంటే బీర్బల్ జమీందార్తో అన్నాడు. ఓకేనా అండి. సో ఇదేంటంటే భలే చిక్కు ప్రశ్నలు అలా అంటారు కదా, అలా బ్రెయిన్కి పదును పెట్టేలా ఉంటాయన్నమాట మనకు అక్బర్ బీర్బల్ కథలన్నీ కూడా. ఎలా అంటే సో ఒక జమీందారు రైతుకి ఒక బావిని అమ్ముతాడు. అంటే ఏంటి, ఒక భూమిని అమ్ముతాడు, బావిని అమ్మేస్తాడనమాట. సో ఇప్పుడు ఏంటి, జమీందారు ఏమంటాడంటే నేను నీకు బావిని మాత్రమే అమ్మాను, నీళ్ళని అమ్మలేదని రైతుతో అంటాడు. రైతు ఏం చేస్తాడు, రాజుగారి దగ్గరికి వెళ్తాడు. అప్పుడు బీర్బల్ ఉంటాడు కదండి మంత్రి, తను సలహా ఇస్తాడు. ఏంటి, సో అక్కడికి వెళ్ళినాక జమీందారు ఏమంటాడంటే నేను అతనికి బావినే అమ్మాను, నీళ్ళు నమ్మలేదు, సో నీళ్ళు కూడా కావాలంటే దానికి కూడా తగిన ధనం చెల్లించమని అంటాడనమాట. ఈలో బీర్బల్ ఏమంటాడంటే సరే అయితే నీ నీళ్ళని అందులో పెట్టుకున్నావు కదా, సో అవి నీ నీళ్ళు కదా, సో నీ నీళ్ళని అతని బావిలో పెట్టుకున్నందుకు నువ్వు అద్దె చెల్లించాలి, లేదంటే నీ నీళ్ళను నువ్వు తొందరగా తోడేసుకో, లేదంటే అతనికి అద్దె చెల్లించు అని చెప్పేసి రైతు పక్షంలో మాట్లాడతాడండి. సో ఇదన్నమాట. ఓకే, నెక్స్ట్ చూడండి. సో భాషాంశాలు, వ్యాకరణాంశాలు. సో మనకి ఇక్కడ కొంచెం గ్రామర్ ఓరియంటెడ్లో మనకి ఇక్కడ కొన్ని ఇచ్చారు. సో అవి చూసినట్లయితే చూడండి, టెక్స్ట్ బుక్లో అయితే ఇది పేజీ నెంబర్ 20లో ఉందండి. సో విరామ చిహ్నాలు. ఇందులో వాక్యాంత బిందువు మీన్స్ ఫుల్ స్టాప్. వాక్యం అంతమైనప్పుడు పెట్టే బిందువు డాట్ కాబట్టి ఫుల్ స్టాప్. వాక్యం చివరన ఉండేటువంటి చుక్కను వాక్యాంత బిందువు, పూర్ణ విరామం అంటారు. దీన్నే ఆంగ్లంలో ఫుల్ స్టాప్ అంటారండి. సో ఉదాహరణ, తేజ బడికి వెళ్ళాడు, నేను రేపు సినిమాకి వెళ్తాను, మా తోట చాలా అందంగా ఉంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే వాక్యం అనేది కంప్లీట్ అయిపోయినాక ఎండింగ్లో పెట్టారు కాబట్టి ఫుల్ స్టాప్ అన్నమాట. ఓకేనా. అలాగే నెక్స్ట్ వాక్యాంశ బిందువు. వాక్యాంత బిందువు అంటే ఫుల్ స్టాప్, వాక్యాంశ బిందువు లేదా స్వల్ప విరామం అంటే కామా. సో చెప్పాల్సి వచ్చిన అంశం ముగియనప్పుడు అంటే కంప్లీట్ అవ్వలేనప్పుడు అసమాపక క్రియలు వాడి వాక్యం పూర్తి కాని విషయాన్ని తెలపడానికి స్వంత విరామం అంటే సో స్వల్ప విరామమైనటువంటి కామాను ఉపయోగిస్తారు. ఉదాహరణ, రాము, అంజి, జగ్గు మంచి స్నేహితులు. రాము, అంజి, జగ్గు. ఓకేనా అండి. ఇలా కామాలు యూజ్ చేస్తారనమాట. సో మళ్ళీ ఎండింగ్లో పెట్టింది ఫుల్ స్టాప్ అంటే వాక్యం ఎండ్ అయిపోయింది కాబట్టి. సో ఈ విధంగా ఇక్కడ మనకి వ్యాకరణాంశాలు ఉన్నాయి. సో నెక్స్ట్ పాఠం నా బాల్యం అండి. సో నా బాల్యం ఇది చాలా బాగుంటుంది, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో చూడండి ఒకసారి. సో చూడండి, నా బాల్యం. సో ఈ నా బాల్యం అనేది ఏ ప్రక్రియకి చెందిందంటే ఆత్మకథ అండి. ఈ నా బాల్యం యొక్క ఇతివృత్తం ఏంటంటే కళలు. సో ఇతివృత్తం ఏంటంటే కళలు. నెక్స్ట్ దీని యొక్క కవి పరిచయం. నా బాల్యం పాఠ్యభాగం యొక్క కవి పరిచయం. కవి షేక్ నాజర్. సో మీరందరికీ తెలుసు షేక్ నాజర్ ఎవరో గెస్ చేయండి. కాలం, ఇది కొంచెం ఈయన కాలం 2 కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి మోస్ట్లీ. సో ఫిబ్రవరి 5/5/1920. ఫిబ్రవరి 5వ తేదీన 1920. ఈయన మరణించింది ఫిబ్రవరి 21, 1997. ఓకేనండి. సో జన్మస్థలం. ఈయన యొక్క జన్మస్థలాన్ని మనం చూసినట్లయితే గుంటూరు జిల్లా పొన్నెకల్లు గ్రామం. గుంటూరు జిల్లాలోని పొన్నెకల్లు గ్రామం. అలాగే ఇతని యొక్క తల్లిదండ్రులు. సో ఈ యొక్క షేక్ నాజర్ యొక్క తల్లిదండ్రులు బీనాబీ, షేక్ మస్తాన్. బీనాబీ అండ్ షేక్ మస్తాన్. అలాగే గురువు. సో ఈ యొక్క షేక్ నాజర్ యొక్క గురువు ఎవరంటే ఖాదర్ అనమాట. అంటే ఈయన యొక్క హార్మోనిస్ట్ అండి. ఈయన ఒక హార్మోనిస్ట్ ఖాదర్ అనే వ్యక్తి. పాత్రలు. ఈ యొక్క పాఠ్యభాగంలో ఉన్న పాత్రల్ని మనం చూసినట్లయితే షేక్ నాజర్ ఖాదర్ అంటే నాజర్ గారి యొక్క గురువు అనమాట. షేక్ మస్తాన్ అంటే నాజర్ యొక్క తండ్రి. బీనాబీ ఎవరు అంటే నాజర్ యొక్క తల్లి అనమాట. సో నెక్స్ట్ ఈ పాఠ్యభాగంలోని ఇతర విశేషాలని మనం చూసినట్లయితే చూడండి ఇక్కడ షేక్ నాజర్ తన జీవిత కథను తానే చెప్పుకున్నట్లుగా అక్షరీకరించింది ఎవరు? సో అంగడాల రమణమూర్తి. సో షేక్ నాజర్ తన రాసుకున్నటువంటి జీవిత కథను అక్షరీకరించింది ఎవరు అంటే అంగడాల రమణమూర్తి.
స్వీయ చరిత్రాత్మకమైనటువంటి ఈ కథకు రమణమూర్తి గారు ఏమని పేరు పెట్టారు? పింజారి. సో ఇక్కడ మీకు ఇండైరెక్ట్గా ఒక పాయింట్ వచ్చింది ఏంటంటే షేక్ నాజర్ యొక్క ఆత్మకథ పేరు ఏంటంటే పింజారి అండి. పింజారి అనేది ఎవరి యొక్క ఆత్మకథ పేరు అంటే షేక్ నాజర్. అలాగే నెక్స్ట్, తల్లిదండ్రుల గురువుల ప్రోత్సాహంతో ప్రాచీన జానపద కళారూపమైనటువంటి బుర్రకథ ప్రక్రియకు నాజర్ కొత్త మెరుగులు దిద్దారు. సో బుర్రకథ పితామహుడు ఎవరు అంటే మనకి షేక్ నాజర్ అండి. నెక్స్ట్, పల్నాటి యుద్ధం, వీరాభిమన్యు, బుబ్బులి యుద్ధం, అల్లూరి సీతారామరాజు, బెంగాల్ కరువు వంటి ఇతివృత్తాలలో సమకాలీన అంశాలను జతచేసి నాజర్ బుర్రకథలను రూపొందించాడు. అంతేకాకుండా ఇంకొన్ని ఇంపార్టెంట్స్ చూసినట్లయితే షేక్ నాజర్ బుర్రకథ పితామహుడుగా పేరొందాడు. సో మనం బుర్రకథ పితామహుడిగా ఎవరిని పిలుస్తామంటే షేక్ నాజర్. షేక్ నాజర్ యొక్క ఆత్మకథ పేరు పింజారి. నెక్స్ట్ పాయింట్ చూడండి, నాజర్ చేసినటువంటి కృషిని గుర్తించి భారత ప్రభుత్వం 1986లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ఏ సంవత్సరం అంటే 1986లో పద్మశ్రీతో పురస్కరించిందండి. నెక్స్ట్ పాయింట్, నాజర్ 1997 ఫిబ్రవరి 21వ తేదీన మరణించాడు. ఓకే అండి. అయితే ఈ పాఠ్యభాగం యొక్క విశేషాలను మనం చూసినట్లయితే చూడండి, నాజర్ చిన్ననాటి గురువు ఖాదర్ నాజర్ను తనతో పంపితే చదువు సంగీతం నేర్పించి గొప్పవాణ్ణి చేస్తానని నాజర్ తండ్రి అయినటువంటి మస్తాన్తో అన్నాడు ఖాదర్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే నాజర్ యొక్క చిన్ననాటి గురువు ఎవరంటే ఖాదర్. ఈ ఖాదర్ ఎవరంటే హార్మోనిస్ట్. అంతేకాకుండా నాజర్ను నాతో పంపిస్తే అతనికి చదువు సంగీతం నేర్పించి గొప్పవాణ్ణి చేస్తానని చెప్పేసి నాజర్ తండ్రి అయినటువంటి మస్తాన్తో అన్నవాడు ఎవరు అంటే ఖాదర్ అండి. అలాగే నాజర్ పుట్టగానే గారపాడు తాత తన్ని ఏమని పిలిచాడు? అబ్దుల్ అజీజ్ అని పిలిచాడు. గుర్తుపెట్టుకోవాలండి ఇది, ఎందుకంటే మనకి లెసన్లోని కంటెంట్ పాయింట్స్ కాబట్టి. నాజర్ పుట్టగానే గారపాడు తాత తనను ఏమని పిలిచాడు? సో అబ్దుల్ అజీజ్ అని పిలిచాడండి. నెక్స్ట్, నాజర్ తన చిన్నతనంలో పాఠశాల వార్షికోత్సవంలో ద్రోణ విజయం అనే నాటకం ఆడాడు. నాజర్ ప్రతిభను గుర్తించినటువంటి వీరి తరగతి ఉపాధ్యాయుడు వీరికి 5 రూపాయలు పుస్తకము పెన్సిల్ బహుమతిగా ఇచ్చారు. ఓకే అండి. నెక్స్ట్, సజ్జజొన్నలు లేవు కానీ చల్ల తాగి చదువుకోరా అన్న వాక్యం గల పాఠ్యాంశం ఏంటి? నా బాల్యం అండి. ఓకేనా. సో ఇవి మనకి లెసన్లోని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా మనకి ఇక్కడ కవర్ అయిపోతున్నాయి. నెక్స్ట్ చూడండి, ఈ పాఠ్యభాగం నా బాల్యం అనే పాఠ్యభాగానికి సంబంధించి ఈ మాసపు పాట ఏంటంటే బంగారు పాపాయి అండి. బంగారు పాపాయి. అయితే ఈ పాఠ్యభాగాన్ని రచించినటువంటి కవి ఎవరు అంటే మంచాళ జగన్నాథరావు. సో మంచాళ జగన్నాథరావు. ఈయన యొక్క కాలం 1921 నుండి 1985. సో మనకి టెక్స్ట్ బుక్లో స్పెసిఫిక్ డేట్స్ మనతో ఇవ్వలేదు కాబట్టి ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసుకోండి. ఇయర్స్ అయితే ఇవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, మంచాళ జగన్నాథరావు కవి. సో ఈయన ఏంటంటే కవి, అలాగే సంగీత విద్వాంసులు కూడా. నెక్స్ట్, ఈయన ప్రసిద్ధ వాగ్గేయకారుల కృతులకు స్వర రచన చేశారు. సో ప్రసిద్ధమైనటువంటి వాగ్గేయకారులు రచించినటువంటి కృతులకు ఈయన స్వర రచన అనేదాన్ని చేశారు. అలాగే బంగారు పాపాయి బహుమతులు పొందాలి, పాపాయి చదవాలి మా మంచి చదువు. ఈ గేయ రచయిత ఎవరు అంటే మంచాళ జగన్నాథరావు. సో బంగారు పాపాయికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇదండి. సో అంతేకాకుండా ఈ బంగారు పాపాయి అనే పాఠ్యభాగానికి సంబంధించి ఇంకొన్ని ఇంపార్టెంట్ విశేషాలను మనం చూసినట్లయితే చూడండి, తెలుగు దేశము నాది తెలుగు పాపను నేను అని పాప జగమంతా చాటి వెలిగించాలి, మానోములప్పుడు మా బాగా ఫలించాలి అన్న గేయ కవి ఎవరు అంటే మంచాళ జగన్నాథరావు. సో ఇదంతా ఏంటంటే మనం ఓన్లీ కీ పాయింట్సే కాకుండా టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి ఏ లెసన్లో ఏ గేయం ఉంది గేయంతో సహా కూడా మనం చదువుకోవాలి. అలా చదివినప్పుడే మనల్ని డెప్త్గా ఇచ్చినా కానీ మనం ఆన్సర్ చేయగలుగుతామండి. సో ఈ పాయింట్ గమనించండి. అలాగే మా పాప పలికితే డాష్ కురియాలి. ఏం కురియాలి అంటే మధువులే కురియాలి. నెక్స్ట్, గ్రామం పొలిమేరలో రాజు ఎవరిని చూశాడండి? ఒక ముసలివాడిని చూశాడు. ముసలివాడు ఏం చేస్తున్నాడు?
మామిడి మొక్కను నాటి దానికి నీరు పోస్తున్నాడు. సో వీటన్నిటికీ మీకు క్లమ్జీనెస్ లేకుండా ఉండాలంటే మీరు టెక్స్ట్ బుక్ ఎదురుగా పెట్టుకుని ఈ క్లాస్ వినండి, మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ చూడండి, ఈ మాసపు కథ. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నది ఈ మాసపు పాట కదా. సో ఇప్పుడు ఏంటంటే ఈ మాసపు కథ అండి. ఈ మాసపు కథ ఏంటంటే బంగారు మొలక అనేది ఈ మాసపు కథ. సో మనకి ఈ బంగారు మొలక అనేటువంటి కథకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ విశేషాలు చూసినట్లయితే, ముసలి తాత మామిడి మొక్కను ఎవరి కోసం నాటాడు? తన కొడుకు, కూతురు, మనమలు, వారి పిల్లల కోసం మరియు జనం కోసం నాటాడు. నెక్స్ట్, తాత మంచి మాట చెప్పాడు. తాత మనసు చాలా మంచిది అనుకుని రాజు ముసలివాడికి ఎన్ని బంగారు నాణాలు బహుమానంగా ఇచ్చాడు? 25 బంగారు నాణాలని రాజుగారు ముసలి తాతకి ఇచ్చాడండి. గుర్తుపెట్టుకోవాలి, ఎన్ని బంగారు నాణాలు అంటే 25. నెక్స్ట్, ఏ పని అయినా మన కోసమే చేయవలసిన పని లేదు, రేపటి కోసం కూడా చేయాలి అని తెలియచేయడం ఏ పాఠ్యభాగం ఉద్దేశం అండి? సో బంగారు మొలక అనే పాఠ్యభాగం యొక్క ఉద్దేశం అన్నమాట. ఓకేనా? అంతేకాకుండా ఈ పాఠ్యభాగానికి సంబంధించినటువంటి వ్యాకరణాంశాలు కూడా ఉన్నాయి, భాషాంశాలు కూడా ఉన్నాయి. వాటిని మనం చూసినట్లయితే ముందుగా పర్యాయ పదాలండి. సో గుంజ అంటే రాట, నిట్టాడు, స్తంభం. రాట, నిట్టాడు, స్తంభం. అలాగే చిన్న అన్న అంటే బాబాయి, పెనతండ్రి, చిన్నబ్బ, చిన్నాయన. అలాగే బువ్వ అంటే అన్నం, కూడు, మెతుకులు. సో వీటన్నిటిని కూడా మనం బువ్వ అని అనడం జరుగుతుంది. నెక్స్ట్, వాక్యాలు. ఇంపార్టెంట్ వాక్యాలు అంటే ఈ పాఠ్యభాగాల్లో మనకు కవర్ అయినటువంటి వాక్యాలు ఏంటంటే ప్రశ్నార్థక వాక్యాలండి. అంటే ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఏమిటి, ఎలా, ఎవరు ఇలాంటి పదాలను ప్రశ్నార్థక పదాలు అంటాం. ఓకేనండి? ఉదాహరణ చూడండి, బాబు నీ పేరేమిటి? గీత మీ ఊరేది? నీవు ఏ తరగతి చదువుతున్నావు? లత నీవెక్కడికి వెళ్తున్నావు? ఇలాంటివన్నీ కూడా ప్రశ్నార్థక పదాలండి. ఓకే. నెక్స్ట్, ఆశ్చర్యార్థక పదాలను చూసినట్లయితే అబ్బో జూ ఎంత అందంగా ఉందో, జిరాఫీ ఎంత ఎత్తుగా ఉందో, అమ్మో సింహాన్ని చూడగానే ఎంత భయం వేసిందో, పక్షులను చూడగానే ఎంత ముచ్చటేసిందో, ఇలాంటివన్నీ కూడా ఆశ్చర్యార్థక వాక్యాలండి. ఓకేనా? సో నెక్స్ట్ 5th చాప్టర్ ఏంటంటే పొడుపు విడుపు అండి. సో పొడుపు విడుపు అనేది 5వ చాప్టర్ అన్నమాట, 5వ పాఠ్యభాగం. చూడండి, ప్రక్రియ. ఈ పాఠ్యభాగం ఏ ప్రక్రియకు సంబంధించిందంటే సంభాషణ అండి. పొడుపు విడుపు అనేది సంభాషణ ప్రక్రియకు చెందింది. అలాగే ఈ యొక్క పొడుపు విడుపు యొక్క ఇతివృత్తం ఏంటంటే భాషాభిరుచి. భాష పైన పిల్లలకి అభిరుచిని, ఇష్టాన్ని కలగచేయడానికే ఈ పాఠం పెట్టారనమాట. అంతేకాకుండా ఈ పాఠ్యభాగం యొక్క కవి, ఆయన యొక్క కవి పరిచయాన్ని చూసినట్లయితే కవి చింతా దీక్షితులు. వీళ్ళందరూ 6వ తరగతి పాఠ్యభాగాల్లో ఉండే కవులు, రచయితలు అండి. మనకి ఇప్పుడు 3rd స్టాండర్డ్లోనే పెట్టేశారు. సో చాలా కష్టపడాల్సి ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా చూడండి. సో చింతా దీక్షితులు, ఈయన యొక్క కాలం సో 8వ నెల అంటే ఆగస్టు కదండి, ఆగస్టు 25, 1891. ఈయన మరణించింది ఆగస్టు 25. సేమ్ అండి, సేమ్ డేట్ 1960. సో చింతా దీక్షితులు మనం గుర్తుపెట్టుకోవడానికి చింతపడవసరలా. అంటే ఏంటి, ఆగస్టు 25. బర్త్ డేట్ 1891, డెత్ డేట్ 1960. సో ఈయన యొక్క రచనలు ఏంటంటే ఏకాదశి, శబరి, వట్టిరావు కథలు, లక్క పిడతలు. సో ఏకాదశి, శబరి, వట్టిరావు కథలు, లక్క పిడతలు అనేవన్నీ కూడా ఈ యొక్క చింతా దీక్షితుల యొక్క రచనలండి. సో కాబట్టి జాగ్రత్తగా గమనించగలరు. నెక్స్ట్ ఇంకా ఈయన యొక్క ఇంపార్టెన్స్ చూసినట్లయితే ఈ యొక్క పాఠ్య భాగంలో ఉన్నటువంటి పాత్రలు ఏంటి అంటే గిరి ఉన్నాడు. గిరి ఎవరంటే అన్నయ్య, సూరి తమ్ముడు, సీతి, వెంకి. సో వీళ్ళందరూ ఉన్నారండి పాత్రలు వీళ్ళు. సో ఇంపార్టెన్స్ అంటే మనకి ఇంపార్టెన్స్ ఈ పాఠ్యభాగానికి సంబంధించిన విశేషాలను చూసినట్లయితే చూడండి, తెలుగులో బాల సాహిత్యానికి తొలితరం మార్గదర్శకుల్లో ముఖ్యులు ఎవరంటే చింతా దీక్షితులు. గిరిజనుల నుండి సంచార జాతుల గురించి, సో గిరిజనుల గురించి అలాగే సంచార జాతుల గురించి తెలుగులో కథలు రాసినటువంటి తొలి రచయిత చింతా దీక్షితులు. చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోవాలి. అలాగే పాఠ్యాంశాలు అంటే పాఠ్యభాగంలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కీ రోల్స్ మనం చూసినట్లయితే చూడండి, ముందుగా
వసారాలో కూర్చుని చందమామ కథల పుస్తకాన్ని చదువుకుంటుంది ఎవరు? గిరి. అలాగే కుర్చీలో కూర్చుని దినపత్రిక చదువుతుంది ఎవరు? మావయ్య. అలాగే ఎప్పుడూ కదలేనా, ఇంకేమైనా చెప్పు అన్నది ఎవరు? సీతి సూరితో అందనమాట. అలాగే ఆ నుయ్యి మాత్రం పెరగదా ఏమిటి అన్నది ఎవరు అంటే సూరి. సో ఇవన్నీ మీకు టెక్స్ట్ బుక్ చూస్తేనే అర్థమవుతాయండి. సో టెక్స్ట్ బుక్ పక్కన పెట్టుకుని మీరు వినండి. అలాగే ఓహో నోరు నుయ్యి అన్నమాట అన్నది ఎవరు అంటే సీతి సూరితో. ఆ ఉల్లిపాయ కదూ అన్నది ఎవరు అంటే వెంకి సీతితో. అలాగే ఇంట్లో కలి ఒంట్లో కలి ఏమిటో చెప్పండి అన్నది ఎవరు అంటే సూరి అన్నమాట. నెక్స్ట్ మనకి ఈ పాఠ్య భాగంలో వచ్చినటువంటి కొన్ని పొడుపు కథలను కూడా మనం డిస్కస్ చేద్దామండి. చూడండి, ఇక్కడ తీసే కొద్దీ పెరిగేదేమిటి? గొయ్యి. వెండి గొలుసు వెయ్యడమే కానీ తీయలేము, ఏంటది? ముగ్గు. నూరు చిలకలకు ఒకటే ముక్కు, ఏంటది? పళ్ళగుత్తి. పచ్చ చొక్కా వాడు చొక్కా విప్పుకొని నూతిలో పడ్డాడు, ఏమిటిది? అరటిపండు. అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది, మా ఇంటికి వచ్చింది తైతక్కలాడింది, ఏమిటది? కవ్వం. నెక్స్ట్ ఇంట్లో కలి ఒంట్లో కలి, ఏమిటది? ఆకలి రోకలి. సో ఇంట్లో కలి అంటేనేమో రోకలి, ఒంట్లో కలి అంటేనేమో ఆకలి. నెక్స్ట్ తెల్లని పొలంలో నల్లని విత్తనాలు, చేత్తో చల్లుతారు నోటితో ఏరుతారు, ఏమిటవి? అక్షరాలు. సో ఇవి మనకి ఈ పాఠ్య భాగంలో ఉన్నటువంటి కొన్ని పొడుపు కథలండి. సో నెక్స్ట్ ఇంకా మనకి చాలా పొడుపు కథలు ఇచ్చారు ఇక్కడ చూడండి. తెల్లని పొలంలో నల్లని విత్తనాలు, చేత్తో చల్లుతారు నోటితో ఏరుతారు, ఏంటంటే అక్షరాలు. నెక్స్ట్ చెయ్యని కుండ పొయ్యని నీళ్ళు, వెయ్యని సున్నం తీయన గుండు. సో తీయగ నుండి ఏంటంటే కొబ్బరికాయ. అలాగే పైనొక పిలక కిందొక పిలక, పలకల నడుమ వెలికల గిలక, ఏంటి? సో పైనొక పలక కిందొక పలక, పలకల నడుమ మెలికల గిలక, ఏంటది అంటే నాలుక అండి. నెక్స్ట్ అంతులేని చెట్టుకు 60 కొమ్మలు, కొమ్మ కొమ్మకు కోటి పువ్వులు, పువ్వుల్లో 2 కాయలు. సో అంతులేని చెట్టుకు 60 కొమ్మలు, కొమ్మ కొమ్మకు కోటి పువ్వులు నక్షత్రాలు. సో కోటి పువ్వుల్లో 2 కాయలు, సూర్యుడు చంద్రుడు. ఓకే అండి. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ మనకి ఏంటంటే ఈ పాఠ్య భాగంలో భాగంగా మనకి ఈ మాసపు పాట ఏంటి అంటే చందమామ అండి. ఈ మాసపు పాట ఏంటంటే చందమామ. సో ఈయన మనకి నండూరి రామ్మోహన్ రావు గారు అండి. చూడండి కవి పరిచయం చూద్దాము చందమామకి. నండూరి రామ్మోహన్ రావు గారు, కాలం ఏప్రిల్ 24, 1927. ఈయన పరమపదించింది 9/9/2011 రీసెంట్గా. సో రచనలు ఏంటంటే హరివిల్లు, నరావతారం, విశ్వరూపం, విశ్వదర్శనం, అక్షరయాత్ర. సో బాగున్నాయండి ఈయన యొక్క రచన పేర్లు చూడండి. నెక్స్ట్ ఈ పాఠ్య భాగం అంటే ఏంటి? ఈ పాట ఏంటి? చందమామ పాటకి సంబంధించినటువంటి కొన్ని విశేషాలను మనం చూసినట్లయితే నండూరు వారు రచించినటువంటి బాలగేయాల సంపుటం ఏంటి? హరివిల్లు. హరివిల్లు అనేది బాలలకు సంబంధించినటువంటి గేయాల సంపుటం అండి. నెక్స్ట్ నరావతారం, విశ్వరూపం రచనల ద్వారా విజ్ఞాన శాస్త్రాన్ని సులభ శైలిలో పాఠకులకు పరిచయం చేసింది ఎవరు అంటే నండూరి రామ్మోహన్ రావు గారు. నెక్స్ట్ విశ్వదర్శనం, అక్షరయాత్ర వంటి రచనలతో పాటు మార్క్ ట్వెయిన్ రచించినటువంటి టామ్ సాయర్, హకల్ బెర్ఫిన్ వంటి అనువాదాలు కూడా చేశారనమాట. సో ఏంటంటే విశ్వరూప దర్శనం, అక్షరయాత్ర, నరావతారం, సో ఇవన్నీ కూడా ఈ యొక్క నండూరి వారి రచనలు కదండి. అంతేకాకుండా మార్క్ ట్వెయిన్ రచించినటువంటి టామ్ సాయర్, అలాగే హకల్ బెర్ఫిన్ వంటి అనువాదాలు చేశారు. సో మార్క్ ట్వెయిన్ అయినటువంటి వ్యక్తి రచించినటువంటి టామ్ సాయర్, హకల్ బెర్ఫిన్ అనేవి ఈ మార్క్ ట్వెయిన్ యొక్క రచనలండి. సో వీటిని అనువదించాడు ఎవరు అంటే నండూరి వారు. ఓకేనా అండి. నెక్స్ట్ చూడండి. గున్నమావి కొమ్మలలో, సన్నజాజి రెమ్మలలో, నక్కి నక్కి దొంగల్లే నన్ను చూచి నవ్వినాడే అన్న పంక్తులు ఏ గేయంలోనివి? సో చందమామ అనే గేయంలోనివి. నెక్స్ట్ రెక్కలు నాకుంటేనా, ఒక్క ఎగురున ఎగిరిపోనా, నెలవంకతో ఆటాడి నీ ఒడికే తిరిగి రానా అన్న గేయ కవి ఎవరంటే నండూరి రామ్మోహన్ రావు గారు. నెక్స్ట్ అందమైన చందమామ, అందరాని చందమామ అన్న గేయ రచయిత ఎవరంటే నండూరి రామ్మోహన్ రావు గారు. ఓకేనండి. సో ఇది మనకి ఈ పాఠ్యభాగం సంబంధించినటువంటి పాట. సో నెక్స్ట్ ఈ మాసపు కథ ఏంటి? ఈ మాసపు కథ
సో ఈ మాసపు కథను మనం చూసినట్లయితే చూడండి, ఈ మాసపు కథ పేరేంటండి? వికట కవి అండి. సో వికట కవి అనేది ఈ మాసపు కథ. దీనికి సంబంధించి కొన్ని ఇంపార్టెన్స్ మనం చూసినట్లయితే, వికట కవి తెనాలి రామకృష్ణ కథల్లో ఉందన్నమాట. వికట కవి అనేది ఏంటంటే తెనాలి రామకృష్ణ చాలా కథలు ఉంటాయి కానీ అందులో ఇది ఒకటి అనమాట. అలాగే సాధువు చెప్పిన మంత్రం చదువుతూ ఉన్న రామకృష్ణుడు ముందు ఎవరు ప్రత్యక్షమయ్యారు? కాళికాదేవి ప్రత్యక్షమయ్యారండి. అలాగే రామకృష్ణుడికి ప్రత్యక్షమైన కాళికాదేవి ఏమిచ్చింది? పాలు పెరుగు ఇచ్చిందండి. పాలు పెరుగు ఇచ్చి రెండిట్లో ఏదైనా ఒకటి కోరుకోమని చెప్పిందండి. కాళికాదేవి ఇచ్చిన 2 పాత్రల్లో ఉన్న పాలు పెరుగును రామకృష్ణుడు ఏం చేశాడు అంటే ఒక్కసారే పాలు పెరుగు 2 కూడా నోట్లో వేసుకున్నాడు. సో ఈ రెండిట్లో ఏదైనా ఒకటి నోట్లో వేసుకో అని చెప్పి నీకు తగిన వరాన్ని ఇస్తాను అన్నప్పుడు ఈయన ఏం చేశాడు? అటు ఇటు చూసి 2 నోట్లో వేసేసుకున్నాడు. ఇదేం పని, నీవు వికట కవి అయిపో అని రామకృష్ణుడు అన్నది ఎవరు అంటే కాళికాదేవి. సో వికటమైన వేషాలు వేశాడు కాబట్టి నువ్వు వికట కవి అయిపో అని చెప్పేసి అలా అనేసి వెళ్ళిపోయింది ఎవరు అంటే కాళికాదేవి అండి. నెక్స్ట్, ధనం లేని పాండిత్యం, పాండిత్యం లేని ధనం 2 వ్యర్థమే, అందుకే నాకు 2 కావాలి అన్నది ఎవరు? రామకృష్ణుడు. నెక్స్ట్, కృష్ణా తీరంలో గార్లపాడు అనే ఊరు ఉంది. ఆ ఊరిలో రామయ్య మంత్రి అనే పండితుడున్నాడు. అతని భార్య లక్ష్మమ్మ, వారి కుమారుడు రామకృష్ణుడు. సో కృష్ణా తీరంలో ఉన్నటువంటి గార్లపాడు అనే ఊరిలో రామయ్య మంత్రి అనే పండితుడు ఉన్నాడండి. అతని భార్య పేరు లక్ష్మమ్మ, వాళ్ళ యొక్క కుమారుడే రామకృష్ణుడు. ఓకేనా? సో వికట కవి అయింది కదండి. సో నెక్స్ట్ మనం 6th చాప్టర్ అయినటువంటి మేమే మేకపిల్ల అనే దాని గురించి చూద్దాం. చూడండి, సో మేమే మేకపిల్ల. సో కలర్ చేంజ్ చేద్దామండి. సరే బ్లాక్ తీసుకుందాం. చూడండి, మేమే మేకపిల్ల. సో మేమే మేకపిల్ల అనేది మనకి మోస్ట్లీ తెలిసి, ఎందుకంటే ఇది కథ రూపంలో ఉంటుంది కాబట్టి ఈ ప్రక్రియ కథ అండి. సో ఇతివృత్తం ఏంటమ్మా అంటే పరస్పర సహకారం అన్నమాట ఇతివృత్తం. నెక్స్ట్, ఈ పాఠ్యభాగంలో ఉన్నటువంటి కీ పాయింట్స్ చూసినట్లయితే, మేమే మేకపిల్ల పాఠ్యాంశం ఏ కథల నుండి స్వీకరించబడింది? చందమామ కథల నుండి స్వీకరించబడింది. అలాగే నెక్స్ట్ పాయింట్, 1949లో బాపట్లకు చెందినటువంటి ఆర్ శకుంతల రచించినటువంటి చందమామ కథే ఈ పాఠ్యాంశం. సో ఈ మేమే మేకపిల్ల అనే పాఠం చందమామ అనే కథ నుంచి స్వీకరించారు కదండి. ఆ చందమామ అనే కథని రచించింది ఎవరంటే ఆర్ శకుంతల. సో ఈమె బాపట్లకు చెందినటువంటి ఆవిడ 1949లో రచించారు దీన్ని. నెక్స్ట్ పాయింట్, ఈ పాఠ్యాంశం అంటే ఈ మేమే మేకపిల్ల అనేది కథా ప్రక్రియకు చెందినటువంటి పాఠ్యాంశం. ఈ పాఠ్యాంశంలో గల ఇతివృత్తం ఏంటంటే పరస్పర సహకారం. సో ఎప్పుడు కూడా కోఆర్డినేషన్గా కోఆపరేట్ చేస్తూ హెల్ప్ చేస్తూ ఉండాలన్నమాట. నెక్స్ట్, ఈ మేమే మేకపిల్ల అనే కథ యొక్క ఉద్దేశం ఏంటంటే అవసరంలో ఉన్న వారికి సహాయం చేయాలని తెలియచేయడమే ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశం అండి. నెక్స్ట్, ఈ పాఠ్యాంశం యొక్క విశేషాన్ని మనం చూసినట్లయితే, అనగనగా ఒక ఊరు, ఆ ఊళ్ళో ఒక మేక, ఆ మేకకు 4 పిల్లలు, 4వ దాని పేరు మేమే. సో మేమే అనేది పేరండి. ఓకే, దానికి తొందర ఎక్కువ, అది మాట ఏమో వినదు. నెక్స్ట్, సో ఈ మేమే అనేది ఎన్నో పిల్ల అండి? 4వది అనమాట. ఒకరోజు మేమేకి ఎవరిని చూడాలని బుద్ధి పుట్టిందంటే ఢిల్లీ రాజుని చూడాలని బుద్ధి పుట్టింది. నెక్స్ట్ చూడండి, ఢిల్లీ వెళదాం రాజుని చూద్దాం అని పాడుకుంటూ వెళ్ళింది ఎవరు? మేమే. ఢిల్లీ వెళ్తున్న మేమేకు మొదట ఎదురైంది ఎవరు? ఏరు ఎదురైందండి, ఏరు. నెక్స్ట్, కొంచెం ఈ కంచె జరపవు, నాకు ముళ్ళు గుచ్చుకుంటున్నాయి అన్నది ఎవరు? గాలి అండి. నెక్స్ట్, చూడండి, నా మాట విన్నావా, నాకు సాయం చేసావా, నేనిప్పుడు నీకెందుకు సాయం చేయాలి అన్నది ఎవరు? ఏరు. నీ మాట నేనెందుకు వినాలి, నీకెందుకు సాయం చేయాలి అన్నది ఎవరు? నిప్పు. నీవెవరికి సాయం చేయలేదు, మరి నీకెవరు సాయం చేస్తారు అన్నది ఎవరు? గాలి. ఢిల్లీ రాజుని చూడాలని బయలుదేరి వెళ్తున్న మేమేకి దారిలో ఏమేమి ఎదురయ్యాయి? ముందు ఏరు, తర్వాత మంట, తర్వాత గాలి ఎదురయ్యాయండి. నెక్స్ట్ చూడండి, సో నెక్స్ట్ మనం చూసినట్లయితే
ఢిల్లీలో మేమే మోసపోయి వంటవాడి చేతికి దొరికింది, కానీ వంటవాడి బారి నుండి రక్షించింది ఎవరు? నీరు, మంట, గాలి, ఇవన్నీ కూడా రక్షించాయి. నెక్స్ట్, గాలి గాలి నువ్వు గట్టిగా వీచకు, పెద్దదైతే నేను చచ్చిపోతాను అన్న వాక్యం గల పాఠ్యాంశం ఏంటండి? మేమే మేకపిల్ల అనమాట. సో ఈ పాఠ్యాంశం అనమాట. ఓకేనా. నెక్స్ట్, ఈ మాసపు పాట. ఇందాక చెప్పుకున్నది ఈ మాసపు కథ అండి, వెంకట కవి కదండి. సో ఇప్పుడు ఈ మాసపు పాటను మనం చూసినట్లయితే, సో ఈ మాసపు పాట ఏంటంటే అండి, తెలుగు తోట అనేది ఈ మాసపు పాట అండి. సో దీన్ని రచించింది ఎవరంటే కందుకూరి రామభద్రరావు. ఈయన యొక్క కాలం జనవరి 31, 1905. ఈయన మరణించింది అక్టోబర్ 8, 1976. ఈయన యొక్క కందుకూరి రామభద్రరావు గారి యొక్క రచనలు చూసినట్లయితే లేమొగ్గు, తరంగిణి, గేయమంజరి. సో ఈ లేమొగ్గు, తరంగిణి, గేయమంజరి అనేవి ఈ యొక్క కందుకూరి రామభద్రరావు గారి యొక్క రచనలు అండి. నెక్స్ట్, ఎంత చక్కని దోయి ఈ తెలుగు తోట, ఎంత పరిమళమోయి ఈ తోట పూలు అనే గేయ రచయిత ఎవరు అంటే కందుకూరి రామభద్రరావు. ఓకే అండి. నెక్స్ట్ చూసినట్లయితే, ఏ నందనము నుండి ఈ నారు తెచ్చినారో, ఏ స్వర్ణ నదీ జలము ఈ మొడులకెత్తిరో అన్న పంక్తులు గల గేయం ఏంటంటే తెలుగు తోట. తెలుగు తోట గేయ రచయిత ఎవరు? కందుకూరి రామభద్రరావు. ఓకేనండి. సో ఇది తెలుగు తోటకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్, ఈ మాసపు కథ. సో ఈ మాసపు కథ ఏంటి అంటే, ఈ మాసపు కథ ఈ మాసపు కథ ఏంటంటే మేకపోతు గాంభీర్యం అండి. సో మేకపోతు గాంభీర్యం అనేది ఈ మాసపు కథ. సో చూసినట్లయితే మేకపోతు గాంభీర్యం అనున్నది ఏంటంటే ఒక జాతీయం అండి. మేకపోతు గాంభీర్యం అనేది ఒక జాతీయం. ఉపాయంతో అపాయాన్ని తప్పించుకోవచ్చని తెలియచేసేదే ఈ కథ యొక్క ఉద్దేశం అన్నమాట. నెక్స్ట్, ఎవరు నువ్వు అని సింహాన్ని ప్రశ్నించింది ఎవరు? మేక. అయ్యా నేను ఒక అడవికి రాజుని, తమరెవరు అన్నది ఎవరంటే సింహం అన్నమాట. నా గురించి నువ్వు వినలేదా? ఇప్పటి వరకు నేను 99 సింహాలను చంపి తిన్నాను. నువ్వు సింహాలను చంపితే కానీ నా గడ్డం తీయనని వ్రతం పెట్టాను అని సింహంతో అన్నది ఎవరు? మేక అన్నమాట. ఓకేనండి. ఇది మేకపోతు గాంభీర్యానికి సంబంధించినటువంటి సమాచారం. మనం ఒకసారి ఈ 3 వీటిలో మనకు వచ్చినటువంటి వ్యాకరణాంశాలను చూసినట్లయితే మనకి నామవాచకాలు వచ్చాయి. అంటే పేర్లను తెలిపే పదాలను నామవాచకం అంటారు. ఉదాహరణగా మనకి కృష్ణ, పులి, సింహం, మేక, విజయవాడ, పుస్తకం, బల్ల. సో ఏదైనా కానీ, వ్యక్తి కానీ, వస్తువు కానీ, ఊరు కానీ, దేన్నైనా కానీ పేర్లను సూచించేదాన్ని నామవాచకాలు అంటారండి. ఓకేనా. సో మనం ఇప్పుడు 7th చాప్టర్ అయినటువంటి పద్యరత్నాలు అనే పాఠ్యభాగాన్ని మనం ఒకసారి చూద్దామండి. సో ఈ పద్యరత్నాలు అనే పాఠ్యభాగం సంబంధించిన ప్రక్రియ ఏంటంటే ఇది పద్యాలండి. ఇందులో ఉండేది ఇతివృత్తం ఏంటంటే ఎప్పుడైనా కానీ పద్యాల యొక్క ఇతివృత్తం ఏంటంటే నైతిక విలువలను తెలియచేయడమే అండి. ఓకేనా. సో మనం నెక్స్ట్కి వెళ్దాం. సో ఇక్కడ చూసినట్లయితే సో చూడండి కవి పరిచయం. ముందుగా మనకి ఫస్ట్ కవి ఎవరంటే వేమన అండి. సో వేమన యొక్క కాలం 17-18 శతాబ్దాల మధ్య కాలం. యాక్చువల్గా మనం 7వ శతాబ్దం అన్నట్టు అనుకుంటాం వేమన, కానీ ఇక్కడ మనకి టెక్స్ట్ బుక్లో 17-18 శతాబ్దాల మధ్యకాలం అన్నారు కాబట్టి వన్స్ ఇది ఫాలో అవ్వండి. జన్మస్థలం, వేమన యొక్క జన్మస్థలం కడప జిల్లా అండి. వేమన యొక్క సమాధి ఎక్కడుందంటే అనంతపురం జిల్లా కదిరి ప్రాంతంలోని కటారుపల్లెలో ఉందన్నమాట. అనంతపురం జిల్లా కదిరి ప్రాంతంలోని కటారుపల్లెలో ఉంది. సో వేమన ఏ శతకాన్ని రచించారంటే వేమన శతకాన్ని రచించారు. నెక్స్ట్ సెకండ్ పర్సన్ ఎవరు అంటే మనకి బద్దెన అండి. సో ఈయన పేరు ఏంటంటే బద్దె భూపతి. బద్దె భూపతి ఈయన్ని బద్దెన అని పిలుస్తారు. ఈయన 13వ శతాబ్దానికి చెందినటువంటి కవి. ఈయన సుమతి శతకాన్ని రచించారు. ఈయన యొక్క బిరుదు కమలాసనుడు. సో చాలా తెలియని విషయాలు వస్తున్నాయండి, సో గమనించండి. ఈయన యొక్క రచనలు ఏంటంటే నీతిశాస్త్ర ముక్తావళి అనేది బద్దెన రచించినటువంటి మరొక రచన అండి. ఈ బద్దెన గారికి సంబంధించినటువంటి విశేషాలను మనం చూసినట్లయితే
బద్దెన రాసినటువంటి నీతి శాస్త్ర ముక్తావళి అనేది ఒక్క గొప్ప రాజనీతి శాస్త్ర గ్రంథం అండి. సుమతి శతకం కందపద్య రచనల్లో వెలువడిందనమాట. కందపద్యాన్ని ఆధారంగా చేసుకుని నీతి శాస్త్ర ముక్తావళిని తొలిసారిగా ప్రకటించినటువంటి పరిశోధకుడు ఎవరు అంటే మానవల్లి రామకృష్ణ కవి. సో మానవల్లి రామకృష్ణ కవి. నెక్స్ట్ థర్డ్ పర్సన్ ఎవరు అంటే గువ్వల చెన్నడు. ఈయన కాలం 17-18 శతాబ్దాలకు చెందినవాడు. ఈయన స్వస్థలం కడప జిల్లా రాయచోటి అండి. కడప జిల్లా రాయచోటి. సో ఈయనకి సంబంధించినటువంటి ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది. సో ఈయన గువ్వల చెన్నడు రచించినటువంటి శతకం గువ్వల చెన్న శతకం. ఇది ఖందం ఛందస్సుని ఆధారంగా చేసుకుని ఉంటుంది. ఈ గువ్వల చెన్నడు రచించినటువంటి పద్యాల యొక్క మకుటం గువ్వల చెన్న అనమాట. మకుటం అంటే ఏంటంటే పద్యంలో 4 పాదాలు ఉంటాయి కదా, 4వ పాదంలో ఉండేదన్నమాట మకుటం అంటే. అంటే మకుటాన్ని చూడగానే దీన్ని ఎవరు రచించారు అనేది మనకి రచయిత యొక్క కవి యొక్క వివరాలు అనేవి తెలుస్తాయి అన్నమాట మకుటాన్ని చూడగానే. నెక్స్ట్ ఫోర్త్ పర్సన్ కవి జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు. ఈయన యొక్క జననం 8/4 అంటే ఆగస్ట్ 4, 1912. పరమపదించింది జూన్ 12, 1992. ఓకే అండి. సో ఈయన యొక్క స్వస్థలం చూసినట్లయితే గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం కొమ్మూరు గ్రామం. ఈ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి యొక్క బిరుదులు కవితా కళానిధి, కవి కులాలంకార అనేవి ఈయన యొక్క బిరుదులండి. కవితా కళానిధి, కవి కులాలంకార. నెక్స్ట్ ఈ పాపయ్య శాస్త్రి గారి యొక్క రచనలు చూసినట్లయితే విజయశ్రీ, ఉదయశ్రీ, కరుణశ్రీ మొదలైనటువంటి కావ్యాలు. విజయశ్రీ, ఉదయశ్రీ, కరుణశ్రీ. ఈ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు రచించినటువంటి శతకం ఏంటంటే తెలుగు బాలా శతకం. సో ఇది ఆట వెలది ఛందస్సుని ఆధారంగా చేసుకుని ఉంటుంది. సో ఇంకా ఈయనకి సంబంధించిన కొన్ని విశేషాలను చూసినట్లయితే లలిత సుగుణజాల తెలుగు బాల అన్న మగుటంతో శతకం రాసింది ఎవరంటే కరుణశ్రీ. సో కరుణశ్రీ అనేది జంధ్యాల పాపయ్య శాస్త్రి యొక్క కలం పేరు అనమాట. ఓకే, జంధ్యాల పాపయ్య శాస్త్రి యొక్క కలం పేరు ఏంటంటే కరుణశ్రీ. ఓకే అండి. నెక్స్ట్ కవి గురించి చూసినట్లయితే కవి దువ్వూరి రామిరెడ్డి. కాలం 9/11/1885. పరమపదించింది 11/9/1947. ఓకే, అంటే మనకి స్వతంత్రం అనంతరం మరణించారండి ఈయన. ఈయన యొక్క స్వస్థలాన్ని చూసినట్లయితే నెల్లూరు జిల్లా గూడూరు గ్రామం. ఈయన యొక్క బిరుదులు చూసినట్లయితే కవి కోకిల, కర్షక కవి. కవి కోకిల, కర్షక కవి. ఈయన యొక్క రచనలు దువ్వూరి రామిరెడ్డి యొక్క రచనలు చూసినట్లయితే కృషీవలుడు, జలదాంగన, గులాబీ తోట, పానశాల మొదలైనవి. నెక్స్ట్ దువ్వూరు రామిరెడ్డి గారి సాహిత్యంలో ఉత్తమ స్థానాన్ని కల్పించిన రచన పానశాల. ఓకేనండి. సో నెక్స్ట్ సిక్స్త్ పర్సన్ కవయిత్రి తాళ్లపాక తిమ్మక్క అండి. సో కవయిత్రి తాళ్లపాక తిమ్మక్క. ఈమె యొక్క అసలు పేరు ఏంటంటే తాళ్లపాక తిరుమలమ్మ. ఈమె యొక్క కాలం 16వ శతాబ్దం. ఈమె యొక్క రచనలు సుభద్రా కళ్యాణం, అంటే ఇది మంజరి ద్విపదిలో ఉంటుందండి. సో ఈమె తెలుగులో మొదటి కవయిత్రి. సో తెలుగులో మొట్టమొదటి కవయిత్రి ఎవరు అంటే తాళ్లపాక తిరుమలమ్మ లేదా తాళ్లపాక తిమ్మక్క. సో కవయిత్రి మొల్ల కాదండి, ఈమె తెలుగులో రామాయణాన్ని రచించినటువంటి మొట్టమొదటి కవయిత్రి మొల్ల. ఓకేనా. సో తెలుగులో మొదటి కవయిత్రి ఎవరంటే తాళ్లపాక తిమ్మక్క. నెక్స్ట్ సుభద్రా కళ్యాణం కావ్యం. సో సుభద్రా కళ్యాణం అనేటువంటి కావ్యం తేట తెలుగు పదాలతో ఉండి అందరి చేత ప్రశంసలు అందుకుంది. ఈమె తాళ్లపాక అన్నమాచార్యుల యొక్క భార్య. సో వైఫ్ ఆఫ్ అన్నమాచార్య. నెక్స్ట్ ఈ పాఠ్య భాగంలో విశేషాలను మనం చూసినట్లయితే చూడండి ఇక్కడ అనగననగరాగమతిసేల్లుచుండు. సో ఇది ఏంటంటే వేమన రచించారండి, వేమన శతకం. నెక్స్ట్ బహుళ శబ్ద చయము పలుకవచ్చు సహనమొక్కటబ్బ చాలా కష్టంబురా అన్నది ఎవరు అంటే వేమన. చదువుకున్న సాఖ్యంబు నుండదు. సో ఇది ఏంటంటే వేమన. నెక్స్ట్ కమలములు నీట బాసిన. సో ఇది ఈ పద్యం ఎవరు రచించారంటే బద్దెనంటి సుమతి శతకం. నెక్స్ట్ అండి లావుగల వాని కంటెను భావింపగ నీతిపరుడే బలవంతుడవు. సో ఇది కూడా మనకి బద్దెన సుమతి శతకం అండి. సో కాబట్టి ఇవి కూడా చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్
కలిమిగల లోబి కన్నను. సో ఇది ఎవరు అంటే గువ్వల చెన్నడు, గువ్వల చెన్న శతకం. దేశ సేవ కంటే దేవతార్చన లేదు. సో ఇది జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు, తెలుగు బాల శతకం. సంపదల తేలినప్పటి చకములాడి. సో ఇది దువ్వూరు రామరెడ్డి గారు రచించారండి. నెక్స్ట్ ఈ మాసపు పాట ఏంటంటే, ఈ మాసపు పాట అనేది ఏంటంటే, ఈ మాసపు పాట అనేది అందమైన పాట అండి. ఈ మాసపు పాట ఏంటంటే అందమైన పాట. సో ఒకసారి దీనికి సంబంధించినటువంటి సమాచారం చూద్దాం. చూడండి, కవి జీవి సుబ్రహ్మణ్యం, ఈయన యొక్క కాలం 1/9/1935, 15/8/2006. రచనలు ఏంటంటే వీరరసము, రసోల్లాసము, సాహిత్య చరిత్రలో చర్చనీయాంశాలు, ఆంధ్ర సాహిత్య విమర్శ, ఆంగ్ల ప్రభావం, అక్షర ఆలోచనలు, రామకథ, సాయిసుధ, శ్రీనాథుని కవితా వైభవం. సో కొంచెం ఒక టైప్లో ఉన్నాయన్నమాట అండి నేమ్స్ అండి. సో ఇవన్నీ ఎవరంటే రచించింది సో జీవి సుబ్రహ్మణ్యం గారు. ఓకే, నెక్స్ట్ విశేషాలు. ఈయనకి సంబంధించి కొన్ని విశేషాలను మనం చూసినట్లయితే చూడండి, ఆవు పాల వంటిది అందమైన పాట, పుట్టతేనె వంటిది చిట్టి పాప మాట అన్నటువంటి గేయ కవి ఎవరు అంటే జీవి సుబ్రహ్మణ్యం. నెక్స్ట్ అందమైన పాట గేయ రచయిత ఎవరు అంటే జీవి సుబ్రహ్మణ్యం. అలాగే అందాలను చందాలను పందిరిగా వేయాలి, అందులోన లతల ఓలే అల్లుకుంటి పోవాలి అన్న గేయ పంక్తులు గల గేయం ఏంటంటే అందమైన పాట. నెక్స్ట్ చదువులలో సారమల్ల సాధనలో నిలపాలి, తెలుగువాని తీయదనము నలుమూలల తెలపాలి అన్న గేయ కవి కూడా జీవి సుబ్రహ్మణ్యం గారండి. ఓకేనా. నెక్స్ట్ ఈ మాసపు కథ. సో ఇదేంటంటే ఈ మాసపు కథ ఏంటంటే దిలీపుని కథ అండి. ఈ మాసపు కథ. సో దిలీపుని కథ అనేది ఒక పురాణ కథ అండి. సో దీంట్లో ఉండే పాత్రలు దిలీప మహారాజు, సుదక్షిణాదేవి, వశిష్ఠుడు, నందిని అనేటువంటి ఒక ఆవు, రఘు మహారాజు, అలాగే సింహం పాత్రలు అన్నమాట. చూడండి, దిలీప మహారాజు భార్య పేరు సుదక్షిణాదేవి, దిలీప మహారాజు గురువు పేరు వశిష్ఠుడు, దిలీప మహారాజు కుమారుడి పేరు రఘు మహారాజు. వశిష్ఠుడు దిలీపునికి బహుకరించిన ఆవు పేరు ఏంటంటే నందిని అండి. వశిష్ఠుడు దిలీపునికి బహుకరించినటువంటి ఆవు పేరు నందిని. నెక్స్ట్ గోవుని ఆహారంగా కోరుకున్నది ఎవరు అంటే సింహం. నీవు బతికుంటే 1000 ఆవులను దానం చేయగలవు, నీ ప్రాణాలు వదులుకుంటావా అని దిలీపుని ప్రశ్నించింది ఎవరు? సింహం అండి. ఓకేనా. సో ఈ పాఠ్యభాగంలో ఉన్నటువంటి వ్యాఖ్యల్ని మనం చూద్దామండి ఒకసారి. సో ఈ పాఠ్యభాగంలో ఉన్నటువంటి వ్యాఖ్యలను మనం చూసినట్లయితే, ఈ గోమాతను కన్నబిడ్డలా చూసుకుంటానని మా గురువుగారికి మాటిచ్చాను అని ఎవరెవరితో అన్నారు? దిలీపుడు సింహంతో అన్నాడండి. నెక్స్ట్ ఈ గోమాతను కాపాడలేని ఒక మృగరాజు ఆకలి తీర్చలేని నేను ఈ దేశాన్ని ఎలా పాలించగలను అని ఎవరెవరితో అన్నారండి? దిలీపుడు సింహంతో అన్నాడు. నెక్స్ట్ నేను ఆకులు గడ్డి తిని బతకలేను అని సింహం దిలీపుడితో అనింది. నెక్స్ట్ నువ్వు మా పరీక్షలో నెగ్గావు, ఇక నువ్వు నిశ్చింతగా వెళ్ళవచ్చు అన్నది ఎవరు? దేవతలు దిలీపుడితో అన్నారండి. నెక్స్ట్ కొన్నాళ్లకు దిలీపునికి ఒక కుమారుడు జన్మించాడు, అతడే రఘుమహారాజు. ఈ రఘుమహారాజు వంశం వాడే శ్రీరాముడు కూడా. శ్రీరాముడు రఘువంశం వాడు కదండి. సో ఆ రఘువంశం అనే పేరు రఘుమహారాజు వాళ్ళు వచ్చింది. ఈ రఘుమహారాజు దిలీపుడి యొక్క కొడుకండి. నెక్స్ట్ సో కొన్ని వ్యాకరణ అంశాలు ఇచ్చారు చూడండి. ఆవు పాల వంటిది అందమైన పాట. సో వంటిది ఇదేంటంటే ఉపమాలంకారం. పుట్టతేనె వంటిది చిట్టి పాప మాట ఉపమాలంకారం. కమలములు నీట బాసిన కమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్. సో ఉపమాలంకారం. నెక్స్ట్ అతనిపై పూలవాన కురిసింది. అతనిపై పూలవాన అంటే పూలు అనెడి వాన. సో రూపకలంకారం అండి. నెక్స్ట్ మా ఊరి ఏరు అండి. సో 8th లెసన్. సో మా ఊరి ఏరు. సో కలర్ మారుద్దాము, ఇంత సన్నగా చాలు కదా. సో మా ఊరి ఏరు. సో ఇది మా ఊరి ఏరు అనేది గేయ ప్రక్రియ. సో ఇతివృత్తం ఏంటంటే ప్రకృతి వర్ణన. సో మనం ఈ పాఠ్యభాగానికి సంబంధించినటువంటి
కవి పరిచయాన్ని మనం చూద్దామండి ఇప్పుడు ఒకసారి. కవి పరిచయం. కవి ఎవరంటే మధురాంతకం రాజారావు గారు. సో మధురాంతకం రాజారాం. సో ఇదివరకు ఈయన పగిలిన గుండె ఒక లెసన్ రచించారు మనకి 7th క్లాస్లో 6th క్లాస్లో ఉండేది. నెక్స్ట్ కాలం ఏంటంటే ఈయన 5/10/1930, పరమపదించింది 1/4/1995. ఈయన యొక్క జన్మస్థలం చిత్తూరు జిల్లా మొగరాల గ్రామం. చిత్తూరు జిల్లా మొగరాల గ్రామం. సో ఈయన యొక్క రచనలను మనం చూసినట్లయితే అందులో రచనల్లో భాగంగా కవి సంపుటాలు కమ్మ తెమ్మెర, వక్రగతులు, రేపటి ప్రపంచం, త్రిశంకు స్వర్గం, జీవితానికో నిర్వచనం, కోనలమ్మ కోన. కోనలమ్మ పదాలు అనేవేమో ఆరుద్ర అండి. ఇక్కడ కోనలమ్మ కోన అనేవేమో మధురాంతకం రాజారావు. ఓకే. నెక్స్ట్ ఈయన రచించినటువంటి నాటకం పేరు ఏంటంటే ధర్మదీక్ష. ఈయనకి లభించినటువంటి పురస్కారాలను మనం చూసినట్లయితే చూడండి, ఇంకొన్ని విశేషాలు కూడా ఇక్కడ ఉన్నాయి కదా. పురస్కారాలు. సో ఈయనకి లభించినటువంటి పురస్కారాలు: తాను వెలిగించిన దీపాలు కవితా సంపుటికి రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిందండి. మధురాంతకం రాజారాం కథలు పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా లభించింది. ఇతర విశేషాలను చూసినట్లయితే రాయలసీమ జీవితాన్ని ప్రతిబింబిస్తూ 400కు పైగా కథలు రాశారు. మానవ సంబంధాల్లోని సున్నిత పార్శ్వాలను చిత్రించారనమాట ఈ మధురాంతకం రాజారాం గారు. నెక్స్ట్ ఈ పాఠ్యాంశం యొక్క విశేషాలను చూద్దాం. చూడండి, చూడ చక్కని ఏరు మా ఊరి ఏరు, ఏడాదికొకసారి ముచ్చటక బారు అన్న గేయ కవి ఎవరు అంటే మధురాంతకం రాజారాం. నెక్స్ట్ పొదరిండ్లు దాగి మొగలి మొగ్గళ్ళు, మధుర సుగంధమ్ము దిక్కుల జల్లు అన్న పంక్తులు గల గేయం మా ఊరి ఏరు. నెక్స్ట్ ఎవ్వరేమనుకున్న మాకేమి కొరత, మా ఏరే మాకొక్క ఉద్యానవనము అన్న గేయ కవి మధురాంతకం రాజారాం. నెక్స్ట్ కృష్ణానది గురించి కొంచెం ఇచ్చారండి. కృష్ణానది పడమటి కనుమల్లోని మహాబలేశ్వరం వద్ద పుడుతుంది. అక్కడ నుండి దాదాపు 1400 కిలోమీటర్లు ప్రయాణం చేసి చివరకు హంసల దీవి వద్ద 2 పాయలుగా చీలి బంగాళాఖాతంలో కలుస్తుంది. సో ఇది కృష్ణానది యొక్క ఇంపార్టెన్స్. ఎక్కడ పుడుతుంది అంటే పశ్చిమ కనుమల్లోని మహాబలేశ్వరం వద్ద. సో దాదాపు 1400 కిలోమీటర్లు ప్రయాణం చేసి చివరకు హంసల దీవిలో కలుస్తుందండి. హంసల దీవి వద్ద 2 పాయలుగా చీలి బంగాళాఖాతంలో కలుస్తుందన్నమాట. నెక్స్ట్ చూడండి, ఈ మాసపు పాట ఏంటంటే పంట చేలు అండి. పంట చేలు. సో కవి ఎవరు అంటే పాలగుమ్మి విశ్వనాథం. కాలం 1/6/1919, పరమపదించింది 25/10/2012. రచనలు లలిత సంగీత చరిత్ర 2, అమ్మ దొంగ అనేది గేయ సంకలనం అనమాట. నెక్స్ట్ వీరు ఆకాశవాణిలో కూడా పనిచేశారండి. ఎందులో అంటే ఆకాశవాణిలో పనిచేశారు. అలాగే లలిత సంగీతానికి ప్రచారం కల్పించారు. అలాగే వేలాది పాటలకు సంగీతం కూర్చారు మరియు గీతకర్త కూడా. అంటే వేలాది పాటలకు సంగీతాన్ని కూర్చడమే కాకుండా పాటలు కూడా ఈయన పాడారు. నెక్స్ట్ పంట చేల గట్ల మీద నడవాలి, ఊహలేమో రెక్కలొచ్చి ఎగరాలి, మా ఊరు ఒక్కసారి పోయి రావాలి, జ్ఞాపకాల బరువుతో తిరిగి రావాలి అన్నటువంటి కవి ఎవరు అంటే పాలగుమ్మి విశ్వనాథం అండి. నెక్స్ట్ వయ్యారి నడకలతో ఆ ఏరు దాటితే మా ఊరు, ఈ పంక్తులు ఏ గేయంలో కలువు అంటే పంట చేలు. సో దీన్ని బట్టి మీకు అర్థమవుతున్న విషయం ఏంటంటే చాలా జాగ్రత్తగా మనం లైన్ టు లైన్, వర్డ్ టు వర్డ్ ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ చిన్ననాటి నేస్తాలు చుట్టు చేరాలి, మనసు విప్పు మాట్లాడే మనిషి కావాలి, సో మనుషులు కలవాలి అన్న గేయ కవి కూడా పాలగుమ్మి విశ్వనాథం. ఓకే అండి. సో నెక్స్ట్ చూడండి. సో మనం చూసినట్లయితే ఇక్కడ మనకి సో ఈ మాసపు కథ ఏంటంటే అండి బుద్ధి బలం. సో ఈ మాసపు కథ ఏంటంటే బుద్ధి బలం. చూడండి, బుద్ధి బలం అనేది పంచతంత్ర కథల నుండి స్వీకరించారండి. సో బుద్ధి బలం అనే దాన్ని పంచతంత్ర కథల నుండి స్వీకరించారు. నెక్స్ట్ ఈ బుద్ధి బలం అనే కథలో ఉన్నటువంటి పాత్రలు బాసురకం అనే సింహం, అలాగే కుందేలు. సింహం పేరు ఏంటి అంటే బాసురకం. అలాగే బుద్ధి బలంతో సమస్యల నుండి బయటకు పడవచ్చునని తెలపడమే ఈ కథ యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ నీవు నాకు సరిపోయేంత జంతువువి కావు, పైగా ఇంత ఆలస్యం చేశావు, నిన్ను జంతువులన్నిటినీ చంపుతాను అని ఎవరెవరితో అన్నారంటే సింహం కుందేలుతో అనిందండి. ఓకేనా.
మనకి వ్యాకరణాంశాలను చూసినట్లయితే అలంకారాలండి. ఉప్పొంగి మాయేరు ప్రవహించుతుంది, ఒరవడితో మా ఊరు ప్రవహించుతుంది. సో తుంది. సో అంత్యానుప్రాస. నెక్స్ట్ కుందేలు కుందేలుకు మెరుపు లాంటి ఆలోచనతో వచ్చింది. సో లాంటి వంటి అన్ని అని కూడా ఉపమాలంకారాలు. ఓకే అండి. సో నెక్స్ట్ మనకి లాస్ట్ లెసన్ నిండి అయిపోయి వస్తుంది. సో మనకి లాస్ట్ లెసన్ ఏంటంటే తొలి పండుగ. సో తొలి పండుగ. సో ఒకసారి కలర్ మారుద్దామండి, రెడ్ కలర్ పెట్టుకుందాం. చూడండి, మా తొలి పండుగ. సో దీని యొక్క ప్రక్రియ ఏంటంటే కథనం, ఇతివృత్తం సంస్కృతి సాంప్రదాయాలు, పాత్రల పేర్లు రవి నడవలేడు, లత రవి వాళ్ళ అక్క, శామ్యుల్ ఆనంద్, రంగయ్య తాత, కరీముల్లా. ఓకే అండి. సో ఈ పాఠ్యాంశం యొక్క విశేషాలను మనం చూసినట్లయితే మాధవరం. సో మాధవరం చాలా అందమైన గ్రామం మాధవరం. ఆ ఊరు చివర ఉండే తాతల నాటి వేప చెట్టు ఆ గ్రామానికే అందం. సో వేప చెట్టు అన్నమాట. నెక్స్ట్ చూడండి, అబ్బా పూర్ణం బూరెలు గారెలు పరమాన్నం నాకు ఎంత ఇష్టమో అన్నది ఎవరు? ఆనంద్. సో మీరు వీటిని చూసి ఇలా కూడా క్వశ్చన్స్ ఉంటాయా అనుకోవద్దు, ఉంటాయి, ఉండొచ్చు. సో మనం చెప్పలేం. నెక్స్ట్ క్వశ్చన్, ఏం చేస్తున్నారా, ఏం తెచ్చారు మీరు అని అడిగింది ఎవరు? లత శామ్యూల్ని అడిగింది. నెక్స్ట్, ఈరోజు ఉగాది పండుగ కదా, మా అమ్మ చేసింది, వీటన్నింటికంటే ముందు ఉగాది పచ్చడి తినాలి అన్నది ఎవరు? రవి. అరే భలే ఉంది ఉగాది పచ్చడి, తీయ తీయగా పుల్ల పుల్లగా చేదు చేదుగా అన్నది ఎవరు? శామ్యూల్. నెక్స్ట్ చూడండి, తాత చేతులు కడుక్కో, నీకు ఉగాది పచ్చడి పెడతాను, తరువాత పూర్ణాలు గారెలు కూడా పెడతాను. సో అని అన్నది ఎవరు? సో లత అనిందండి, లత అనిందనమాట. నెక్స్ట్, నా బంగారు తల్లివమ్మ పచ్చడి చాలా బాగుంది అన్నది ఎవరు? రంగయ్య తాత. నెక్స్ట్, పండుగంటే ఆనందాన్ని అందరితో పంచుకోవడమే అన్నది ఎవరు? రంగయ్య తాత. నెక్స్ట్, ఉగాది పండుగను తెలుగు సంవత్సరాది యుగాది అని కూడా అంటారు. ఓకేనా అండి, గుర్తుపెట్టుకోవాలి, తెలుగు సంవత్సరాది యుగాది అని కూడా అంటారు. అలాగే ఈ పండుగను చైత్రశుద్ధి పాడ్యమి నాడు జరుపుకుంటారు. సో ఉగాది పండుగని చైత్రశుద్ధ పాడ్యమి నాడు జరుపుకుంటాం. నెక్స్ట్, ఉగాది రోజున పంచాంగ శ్రవణం చేస్తారు. తిథి వార నక్షత్ర యోగ కరణాలు తెలిపే గ్రంథాన్నే పంచాంగం. పంచ అంగాలు అంటే 5 అంగాలు. అవి ఏంటంటే తిథి వార నక్షత్ర యోగ కరణాలండి. సో ఈ 5 కలిపి 5 అంగాలని. సో ఈ 5 తెలియజేసేదాన్నే పంచాంగం అని అంటారు. నెక్స్ట్ చూసినట్లయితే ఈ పచ్చడిలో తీపి పులుపు ఉప్పు కారం వగరు చేదు రుచులు ఉంటాయి. వీటిని షడ్రుచులు అంటారు. అంటే 6 రుచులు ఉంటాయండి ఉగాది పచ్చడిలో. ఉగాది పచ్చడి కష్టసుఖాల కలయికలకు ప్రతీతి. ఓకే. నెక్స్ట్ చూడండి, ఈ మాసపు పాట ఏంటంటే అందాల తోటలో అనమాట, అందాల తోటలో. సో దీన్ని రచించింది ఎవరంటే కస్తూరి నరసింహమూర్తి. రచన పాపాయి సిరులు. ఈయన రచించినటువంటి రచన ఏంటంటే పాపాయి సిరులు. నెక్స్ట్, అందాల తోటలో అనే పాట కస్తూరి నరసింహమూర్తి రచించినటువంటి పాపాయి సిరులు అనేటటువంటి గేయ సంపుటిలోనిది. సో నెక్స్ట్ చూసినట్లయితే అందాల తోటలో బాల ఏమంది, ఆడగా పాడగా తోడు రమ్మంది అన్న గేయకర్త ఎవరంటే కస్తూరి నరసింహమూర్తి. నెక్స్ట్, విరియబూచిన పండు వెన్నలేమంది, వింత వింతల కథల విందు నేడంది అన్న పంక్తులు ఏ గేయంలోనివి అంటే అందాల తోటలో అండి. మీరు వీటికి ఆన్సర్ చేయాలి అంటే కనుక ఖచ్చితంగా మీరు టెక్స్ట్ బుక్ ప్రిపేర్ అవ్వాల్సిందే అండి. సో ఈ మాసపు కథ ఏంటంటే నక్క యుక్తి అండి. సో నక్క యుక్తికి సంబంధించినటువంటి మనం కొన్ని ఇంపార్టెంట్ చూసినట్లయితే ఈ నక్క యుక్తి కథ రచించినటువంటి కవి ఎవరంటే జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి. కాలం 1992-1980. రచనలు ఆంధ్రుల చరిత్ర, ఆంధ్ర సామ్రాజ్యం, రత్నలక్ష్మి, శతపత్రం, అలాగే కేనోపనిషత్తు. నెక్స్ట్, వీరు గద్వాల సంస్థాన కవి, అలాగే అవధాన విద్యలో నిష్ణాతుడు, సహస్రావధాని. అసలు ఈ కథ యొక్క ఉద్దేశం ఏంటంటే ఉపాయంతో సమస్యను పరిష్కరించుకోవచ్చు అని తెలపడమే ఈ కథ యొక్క ఉద్దేశం. విశేషాలు ఏంటి అంటే ఇది ఒక జానపద కథ. నెక్స్ట్, ఎక్కడో పడింది వాన, వరదలా వచ్చింది నీరు, ఎప్పుడు తీస్తుంది నీరు, ఎలా చేరుతాను ఇల్లు. సో అని అనుకున్నది ఎవరంటే నక్క.
నిన్ను చూడగానే నాకు ఒక సందేహం వచ్చింది అని ఎవరెవరితో అన్నారు? నక్క మొసలితో అంది. నెక్స్ట్ ఏమో నాకు మేమే ఎక్కువ అనిపిస్తోంది అని అన్నది ఎవరంటే నక్క మొసలితో. నెక్స్ట్ ఈ నది దాటడానికి నేను వేసిన ఎత్తు అది, ఎవరెక్కువైతే మాత్రం వచ్చే లాభం ఏంటి అని ఎవరెవరితో అన్నారు అంటే సో నక్క మొసలితో అందండి. ఓకేనా? స్టోరీస్ బాగుంటే ఒకసారి చదవండి. నెక్స్ట్ వ్యాకరణాంశాలను చూసినట్లయితే అలంకారాలండి. ఎక్కడో పడింది వాన వరదలా వచ్చింది నీరు, ఆ వేప చెట్టు పిల్లలకు. సో ఎక్కడో పడింది వాన వరదలా వచ్చింది నీరు. సో ఇది ఉపమాలంకారం. ఆ వేప చెట్టు పిల్లలకు ఆట స్థలం, పెద్దలకు రచ్చబండ. ఉల్లేఖన అలంకారం. దీన్ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి గ్రామర్లో. ఓకేనా? నెక్స్ట్ సో ఇది అండి ఇవాళ యొక్క క్లాస్. సో ఇదేంటి అంటే 3వ తరగతికి సంబంధించినటువంటి అన్ని పాఠ్య భాగాలు టెక్స్ట్ బుక్లో పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ సో ఈ సెషన్లో ఇవ్వడం జరిగిందండి. సో ఇది 3వ తరగతి పాఠ్య పుస్తకం పూర్తి విశ్లేషణలతో, కవి పరిచయాలు, పాఠ్య భాగంలోని విశేషాలు, వ్యాకరణాంశాలతో వివరించడం జరిగిందండి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.